కేకేం సార్? కేకే అయి ఉండాలి. అంటే ఎవరు దాన్ని ప్రూవ్ చేయలేదు. అందులోపల సినిమా కొంత కథ, కొంత ఇది కూడా ఉంటుంది కదా సినిమా లోపల. సినిమా లోపల కొంత కథ, కొంత సత్యం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఫారిన్ దేశాలలో మన వాళ్ళు, మన దేశాలలో వేరే దేశాల ఏజెంట్లు ఇలా దొంగతనంగా చాలా మంది ఉంటారు. తప్పదు. ఇంకా ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. సో అందుకోసమని ఇది తప్పదు. ఇంకా దురదృష్టం అజిత్ ఏంటంటే దోవల్ అంతే కదా సార్, పాకిస్తాన్ లో ఉండొచ్చినాడు కదా. అజిత్ దోవల్ పాకిస్తాన్ లో ఉండొచ్చినాడు కదా. మన ఆయన పాకిస్తాన్ లో ఉండేసి వచ్చారు. 7 ఏళ్ల పాటు ఆయన పాకిస్తాన్ లో ఉండేసి వచ్చారట. చాలా మంది అక్కడ ఆయన కొన్నాళ్ళు బిచ్చగాడిలాగా అట్లా ఇట్లా కూడా కనిపించారు. ఆయన అజిత్ దోవల్, ఆయన పెద్ద హీరో. అజిత్ దోవల్ ఇప్పటికి కూడా ఆయన నడుస్తుంటే ఎవరు కనిపించినా ఆయన కనిపించారంటే దబదబ ముందు ఆయనతోని ఫోటో దిగకుండా ఎవరు బయటికి వెళ్ళారు. అంత మరి ఆయన 82 జెంటిల్మెన్ సార్, ఆయన జెంటిల్మెన్. అదే 82 ఇయర్స్ లోపల అంత ఆరోగ్యంగా ఉండడము, అంత ఇంకా తెలివితేటలు పనిచేయడము, బుర్ర పనిచేయడం. 82 ఇయర్స్ చాలా పెద్ద. అదే అంటాను నేను. అంటే మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి శరీరం పెద్దగా ఇది ఉండదు. వాళ్ళకు శరీరంతో పెద్దగా సంబంధం ఉండదు. మనస్సు ధైర్యంగా ఉంటే శరీరం ఎలా ఉన్నా ఏం కాదు. ఆయన అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎనీవే ప్రారంభించుకుందాం. అంతరాయ త్రివిలోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవ భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పంచమ వేదం. ఈ పంచమ వేదంలోంచి వచ్చినటువంటి భారవి మహాకావ్యం, సంస్కృత మహాకావ్యం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం. ప్రతి సర్గ లోపల కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఒక కొత్త జీవిత సత్యాన్ని అది మనకు తెలియజేస్తోంది. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందులని ఎలా మనం అధిగమించాలి అని ఆలోచించాలి తప్పితే ఆ ఇబ్బందులకు మనము కృంగిపోకూడదు. ఈ విషయాన్ని మనకు కిరాతార్జునీయం చాలా బాగా చెప్పడం అనేది చూస్తూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే కిరాతార్జునీయం అనేటటువంటిది పాండవులకు ఒక రకంగా వరము, ఒక రకంగా వేదన. వేదన ఎలాగా? అర్జునుడు అందరినీ ప్రేమిస్తాడు. అర్జునుడు లేకపోవడం అనేటటువంటిది ఎలాంటిదంటే వారందరికీ కూడా ప్రతిరోజు అర్జునుడు కనిపించకపోతే వారందరూ పడేటటువంటి బాధ మామూలు కాదు. అందరూ కూడా అర్జునుడు లేనటువంటి ఆ లోటుని ప్రతిరోజు కూడా గుర్తించి బాధపడుతూ ఉండేవారు. ధర్మరాజు అయితే చెప్పక్కర్లేదు. ప్రతిరోజు అర్జునుడిని తలుచుకుని తనలో తను కృంగిపోతూ మళ్ళీ తన వల్లే కదా ఇవన్నీ జరిగాయి అని. కాకపోతే మనం మన పిల్లల గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఆలోచించినప్పుడు ఏమవుతుంది? మన పిల్లలు వేరే ఊరికి వెళ్తున్నారు అన్నప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ మన పిల్లల్ని ఆపుతామా? ఆపము. ఎందుకంటే మన పిల్లలు వెళ్ళాలి కొత్త ప్లేస్ లోపల, వారు అన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో ఉపయోగపడేలాగా ముందుకు రావాలి. ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తాం మనము? ఎందుకంటే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి, తన లోపల నైపుణ్యతని పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే పాండవులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? పాండవులకు వచ్చినటువంటి లాభం ఏమిటి? పాండవులకి కష్టం వచ్చింది. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది? వారి జీవితంలో ఏదో సాధించాలి అంటే ఫ్యూచర్ లో వారు చేయగలిగేటటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలన్నీ వారు సేకరణ చేసుకోవాలి. కానీ గుండె మరి చూసినట్లయితే ఎంత బాధ, ఎంత బాధ. ధర్మరాజు చూసినట్లయితే తను బ్రాహ్మణులందరితో మాట్లాడుతూ, పురోహితులతో మాట్లాడుతూ, ధర్మాన్ని నేర్చుకుంటూ ఎంతో కొంత ఊరట చెందుతున్నాడు. కానీ ద్రౌపది సంగతి ఏమిటి? ద్రౌపది చూస్తుంది కష్టపడుతున్నటువంటి తన భర్తలను అందరినీ చూస్తుంది. భీముడు పాపం ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇప్పుడు చూసినట్టయితే అడవులలో ఎలా పడితే అలా గాలికి తిరుగుతున్నాడు అంటాం కదా మనం, అలా తిరుగుతున్నాడు అర్జునుడు, భీముడు. సో నకుల సహదేవులు పాపం వారు ఎంతో అందమైనటువంటి వాళ్ళు, వారికి ఈ రకమైనటువంటి అవస్థ పట్టడం ఏమిటి? నిజం చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు. ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి మహానుభావులు ఇంత దీనాది దీనమైనటువంటి అవస్థలో ఉండడం. అయితే ఇందులో మనం గుర్తించాల్సినటువంటిది వాళ్ళ దీనాది దీన అవస్థ కాదు, ఈ అవస్థలో కూడా వారు ఆలోచించినటువంటి పద్ధతి. ద్రౌపది తను ఎన్నో రకాలుగా ధర్మరాజుకి
బోధన చేయడం జరుగుతుంది. ఇది మనము క్షత్రియుల యొక్క గుణాన్ని మనం గుర్తించాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటివి, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మునులకు ఋషులకు సరైనటువంటి పనులు. యుద్ధంలో వారిని ఓడించి తీరవలసిందే అని చెప్పేసి తను చెప్తుంది. భీముడు ఏమంటాడు? 13 నెలలు దాటితే 13 సంవత్సరాలు దాటినట్టే కొత్త నియమం ప్రకారము. పద వెళ్ళిపోయి కొట్టేద్దాం. కానీ ధర్మరాజు అంటాడు, మీరు ఇంకా మర్చిపోయినట్టున్నాడు. వనేశ్వరుడు వచ్చి ఏం చెప్పాడు? దుర్యోధనుడు తన గురించి రాజ్యంలో ఎవరు ఏమీ అనుకోకుండా చక్కటి మార్గాలని ఎన్నుకున్నాడు. అందులో మొదటిది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ సేవిస్తున్నాడు. విద్యలన్నీ కూడా వాళ్ళు రోజు చక్కగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నారు. ఇంతేనా? ప్రజలలో ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ప్రజలందరూ కూడా తనకు సపోర్ట్ ఉండేలాగా ప్రజలందరి యొక్క మన్ననలని పొందుతున్నారు. ప్రజలు ఎవరు కూడా దుర్యోధనుడు వాళ్ళ గురించి చెడు అనుకోవడం లేదు. ఇది కాక చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులంతా కూడా వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే దుర్యోధనుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ఇది కాక దుర్యోధనుడికి ఏమైందంటే ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటాం కదా, అది ఉంది. ఎందుకంటే ఆ హస్తినాపురంలో తను ఉన్నంత వరకు కూడా ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల లోపల కూడా వారు దుర్యోధనుడికే సపోర్ట్ చేస్తారు. ధర్మరాజు అంటున్నాడు ద్రౌపది తోటి, నా లోపల ఆవేశం లేక కాదు, నా లోపల కోపం లేక కాదు, నాకు జరిగినటువంటి పరాభవాన్ని నేను మర్చిపోయానన్న విషయం కూడా కాదు. కానీ ఇక్కడ ఆలోచన అనేటటువంటిది మన అవివేక పద్ధతుల నుంచి మనను కాపాడుతుంది. లేకపోతే మనము అవివేకంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మనము ఆల్రెడీ ఓడిపోయాము జూదంలో. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కూడా ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనతో ఏ పనైనా చేద్దాము. అర్జునుడు కూడా తన వైపు నుంచి చెప్పగలిగినటువంటి సలహాలు చెప్తాడు. అయితే అర్జునుడు చెప్పేవన్నీ కూడా తెలివితేటలుగా ఉన్నటువంటివి చెప్తాడు. అర్జునుడు కూడా ఏమంటాడంటే, నిజమే అన్నగారు చెప్పినటువంటిది, అన్నగారు యుద్ధం లోపల ఏమేమి మనకు కావాలి అనేటటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం అన్నయ్య మాట కూడా విందాము. కానీ భీముడు చెప్పిన మాటలు తప్పు కాదు, ద్రౌపది చెప్పిన మాటలు కూడా తప్పు కాదు. అంటే ఇది అర్జునుడు ఎవరైతే ఉన్నాడో అందరి మన్ననలను కూడా పొందగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మహానుభావుడు. చక్కటి మాటగారి, చక్కటి రూపం, చక్కటి వివేకం అన్ని ఉన్నటువంటి వాడు. వాళ్ళ పంచపాండవులను నడిపిస్తున్నటువంటిది అర్జునుడే. ఈ సమయంలో అక్కడికి వ్యాస మహర్షి రావడము వచ్చి ఆయన చెబుతాడనమాట, ఇది మనం ఎట్టి పరిస్థితి లోపల కూడా గుర్తుంచుకో, మనకు మానసికంగా మనకు ప్రశాంతమైనటువంటి ప్లేస్ కు వెళ్ళి నువ్వు తపస్సు చేసి తీరవలసిందే. ఆ తపస్సు లోపల నువ్వు భగవంతుడిని గుర్తించి ఆ భగవంతుడి ద్వారా నువ్వు కావలసినటువంటి ఆయుధాలను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరు ఏ ఏ విషయాలైతే ఆలోచించారో అవే విషయాలు ఆయన చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. చెప్పి ఆయన ఏమంటాడంటే, నేను నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యను బోధిస్తాను అని చెప్పి ఆ విద్యని ఆయన డైరెక్ట్ గా అర్జునుడికి బోధించకుండా ధర్మరాజుకు బోధించి ధర్మరాజు ద్వారా అర్జునుడికి బోధించడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే సమయ పాలన మెయిన్. మనము నిన్నటి తరగతిలో కూడా తెలుసుకున్నాము, మహాభారతం అంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంటే, అదంతా కూడా మనకు తెలిసినట్టుంటే ఇక్కడ కూడా ఆయన మళ్ళీ సమయ పాలన గురించే మాట్లాడతాడు. సమయానికి తగ్గటువంటి పనులు మనము చేసి తీరవలసిందే. ఎలాంటి బలవంతుడైనా సరే అతడు విజయం కోసము సరైనటువంటి సమయాన్ని ఎదురు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే సమయమేనా, సాధనము కూడా కావాలి. సరైనటువంటి సాధనాన్ని కూడా నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పడం. ఇక్కడ వీరికి చక్కటి గురువు యొక్క నిర్దేశము, అంటే వీళ్ళ వంశస్థాపకుడే ఆయన యొక్క నిర్దేశం జరిగింది. మార్గ నిర్దేశం అనేది ఏదైతే ఉందో అది జరిగింది. ఏదైతే బాధలో ఉన్నారో ఎవరైనా వచ్చి చక్కటి సలహానిచ్చి, అది కూడా ఏంటి ఎవడో కూడా అడ్డమైన వాడు సలహాలు ఇవ్వడం కాదు, ఇక్కడ చక్కటి మార్గ నిర్దేశం చేశారు ఆయన. చేసినప్పుడు మన సొంత తెలివితేటలను నమ్మకూడదా, నమ్మచ్చు. కానీ అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర మనము ఈ విషయాలు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మనం యక్ష ప్రశ్నల్లో కూడా తెలుసుకుంటాం. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పెద్దల యొక్క అనుభవాలని ఉపయోగించుకునేవాడు. అంటే మనకు తెలివితేటలు లేక వేరే వాడిని అడగడం కాదు, అనుభవం ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎంతో తెలివిగల వాళ్ళం అనుకుంటాం, కానీ అనుభవం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అన్నింటినీ దాటిపోతుంది. సో అటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల దగ్గర, గురువుల దగ్గర సందేశాన్ని తీసుకోవడము సొంత తెలివితేటలు ఉపయోగించడం కంటే కూడా శ్రేయస్కరము. ఇక ఇవన్నీ కాకుండా మనలో ఉన్న శక్తికి భగవంతుడి యొక్క బలము కావాలి. ఇంకా ఇది ఇప్పుడు మనం సరైనటువంటి పాయింట్ లోకి వచ్చాం.
మనకు తెలివితేటలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది, సరైనటువంటి గురువు నిర్దేశం చేసుకున్నాం, అన్ని అయ్యాయి. కానీ చివరిగా ఏంటంటే దేవుడి యొక్క సపోర్ట్ కూడా కావాలి. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఎవరైనా చెప్పగలరా? ఈ 4 పాయింట్లను ఎవరైనా చెప్పగలరా? చాలా బ్యూటిఫుల్ పాయింట్ తెలుసుకున్నాం. ఎవరైనా ప్రయత్నం చేస్తారా చెప్పడానికి? గొంతు వినిపిస్తుందా? నిద్రపోయారా? తెలివితేటలు ఉన్నాయి వినిపిస్తుంది. సార్, చెప్పండి చెప్పండి. తెలివితేటలు ఉన్నాయి, గురువు అనుగ్రహం ఉంది. తెలివితేటలు ఉన్నాయి, గురువు అనుగ్రహం ఉంది, అన్ని అనుకూలంగా Time ఉంది. sense. ఇక భగవంతుడి Time యొక్క sense. అనుగ్రహం కోసం మూడవది టైం టైం సెన్స్. ఉంది, గురువు అనుగ్రహం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పొందాలి. మన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. అంటే అది- భగవంతుడు శక్తిని, మనలో ఉన్న భగవంతుడి శక్తిని పెంచుకోవడానికి చేయాలి. చెయ్యాలి. ఎప్పుడైతే కూడా మన అహంకారం అనేటటువంటిది మనకు తగ్గాలి మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనలో అహంకారాన్ని తగ్గించుకోవడానికి. మరి మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా. సో మనలోనే భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనము అహంకారాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం లేదు. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, ఇంకొక రూపాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాము. వెళ్ళి అక్కడ మనము తల ఉంచడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పటాపంచలు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే మన లోపల అహంకారం పోతుందో అప్పుడు మనకు దైవ బలం వస్తుంది. దైవీ లక్షణాలన్నీ కూడా గుర్తుంచుకోండి. మనం మళ్ళీ భగవద్గీతలోకి వెళ్దాం. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళగలగాలి. మీరంతా కూడా అలా ఆలోచించండి. భగవద్గీత లోపల కూడా మనం నేర్చుకున్నటువంటి ప్రతి దైవీ లక్షణంలో కూడా గర్వము ఒక వ్యక్తి త్యజించాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాము. దంభం, దర్పం, అతిమానితము, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఒక వ్యక్తి తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఇది దైవ అనుగ్రహము అని చెప్పేసి తెలుసుకుంటామో అప్పుడు ఇంకా ఏది అవసరం లేదు. ఇప్పుడు ఏకలవ్యుడు నిజం చెప్పాలంటే ఎలా నేర్చుకున్నాడు? తన సొంత శక్తి వల్ల నేర్చుకున్నాడు. అక్కడ గురువు విగ్రహం ఏమన్నా ఆయనకు తెలియజేసిందా? సినిమా లోపల చూపిస్తాడు, గురువు చెప్తాడు లే బాణాన్ని లేపు, అది సినిమాలో. కానీ నిజ జీవితంలో తన సొంత శక్తి ద్వారా నేర్చుకున్నాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి చాలా బాగా. మనలో శక్తిని వెలికి తీయాలన్నా కూడా మనం బయట ఉన్న ఒక శక్తి ద్వారా అది వెళ్ళాలి అనుకున్నప్పుడు మన లోపల అహంకారం తగ్గుతుంది. కాబట్టి ఆ దైవ బలం కూడా కావాలయ్యా నీకు, మనం ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళమైనా సరే అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఇక ఈయన వెళ్ళిపోగానే వీళ్ళందరికీ కూడా చాలా కొత్త ఉత్సాహం వస్తుంది. సరే, ఆ విద్య అర్జునుడికి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. అయితే ఇప్పుడు అర్జునుడు ప్రయాణం, ఇక ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రయాణం చేయాలి ఆయన. అయితే ఈ ఇంద్రకీలాద్రి పర్వతము హిమాలయాల్లో ఉన్నది అని చెప్పేసి అనుకుంటాము. రెండవది చూసినట్టయితే మనం ఇంద్రకీలాద్రి పర్వతం ఏదైతే విజయవాడలో ఉంది కదా అది అనుకుంటాం. సరే, ఏది అనే దానికి మొత్తం మీద మనకు భారవి ఇచ్చిన వర్ణన మాత్రము ఇంద్రకీలాద్రికి పూర్తిగా హిమాలయాల వర్ణననే ఇస్తుంది. మరి హిమాలయాలు అనేవి ఎప్పుడు వచ్చాయి? ఇది మళ్ళీ కొత్త ప్రశ్న. హిమాలయాలు భారతం ఎప్పుడు జరిగిందండి? ఎవరైనా చెప్పగలరా? కొద్దిగా మంచి పాయింట్ తెలుసుకుంటున్నాం, ఒక్కసారి కొద్దిగా ఓపిక పట్టండి. భారతము ఎప్పుడు జరిగింది సుమారుగా? 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల కింద జరిగింది. సో అప్పటికి హిమాలయాలు ఉన్నాయా? ఉన్నాయి. రాముడు సమయానికి హిమాలయాలు ఉన్నాయా? మళ్ళీ అదొక క్వశ్చన్, చెప్పడం కష్టం. సృష్టితోనే రాలేదా సార్? సృష్టి ఆరంభంలో గురించి రాలేదా సార్ హిమాలయాలు? రాలేదు. మన భూమి మొత్తం ఇలా గుండ్రగా ఒక పీస్ లాగా ఉండేది. ఆ పీస్ లోపల ఏంటి, కొంత నీరు కొంత భూమి ఏదో ఉండేది. ఒకటే భూమి మొత్తం ఒకే పీస్ లాగా ఉండేది. అదేమవుతుంది, కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ వల్ల భూమి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల లోపల ఇప్పుడు మీరు మన పక్కన ఉన్నటువంటి ఆఫ్రికా ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో ఒక ముక్క విరిగిపోతుంది. విరిగి మేబీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది వచ్చి మన బాంబే, మన వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గుద్దుకోవడం జరుగుతుంది. ఒకసారి ఇట్లా గుద్దుకున్నాయంటే టెక్టానిక్ ప్లేట్స్, ఇక్కడ ఒక పర్వతం ఏర్పడుతుంది. ఇంతకు ముందు మనము ఆస్ట్రేలియాకి దగ్గర ఉండేవాళ్ళం. అంటే ఆస్ట్రేలియాకి దగ్గర అంటే కొద్దిగా కింది వైపుకు ఉండేవాళ్ళం. అంటే భూమధ్య రేఖ కంటే కూడా కొంత కింద వైపుకు ఉండి మనం ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉండేవాళ్ళం. తర్వాత అప్పుడే మనకు చతుస్సాగర పర్యంతం అని చెప్పేవాళ్ళు. 4 వైపులా సముద్రం ఉన్న సమయము. మనం ఈ రోజు కూడా సంకల్పం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటాము? భరత వర్షే, భరతఖండే, ఇవన్నీ చెప్పుకునేటప్పుడు జంబూ ద్వీపే అంటాము. మనది ద్వీపము కాదు. ఇప్పుడు ఉన్నటువంటిది ద్వీపమా, ద్వీపకల్పమా? ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఎవరన్నా చెప్పగలరా? ద్వీపకల్పం సార్. ద్వీపకల్పం.
ద్వీపకల్పం. కానీ మరి మనం సంకల్పం లోపల ఏం చెప్పుకుంటామండి? జంబూ ద్వీపే అంటాము. ఎందుకని? కానీ అప్పటి నుంచి వేదాల్లో నుంచి వచ్చింది అలాగే ఉండిపోయింది సార్. అదే అలాగే చెప్పుకుంటున్నాం. అదే మార్పు చెప్పుకుంటున్నాం. చేయలేదు మనం. మార్పు చేయలేదు. మార్పు చేయొచ్చు, తప్పేమీ లేదు. అయితే చేయడం లేదు, అది వేదాల నుంచి వచ్చింది కాబట్టి ఆ పద్ధతిని అలా కొనసాగిస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏమవుతుంది, ఆ 4 సైడ్స్ సముద్రం ఉన్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు మేము ప్రవర చెప్పుకునేటప్పుడు కూడా చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస అంబరీష యవన త్రయార్షేయ ప్రవరాన్విత ఇట్లా మేము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో చెప్పుకున్నప్పుడు ఏంటి, మళ్ళీ అక్కడ కూడా చతుస్సాగర పర్యంతం 4 సముద్రాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. లాస్ట్ ఓవరా? ఓకే. సో చతుస్సాగర పర్యంతం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ 4 సైడ్స్ సముద్రం ఉన్నది అని. ఆ 4 సైడ్స్ సముద్రం ఉన్నది ఎప్పుడు? ఆస్ట్రేలియాకి మనం దగ్గరగా ఉన్నప్పుడు. మనం ఏమైంది, ఇలా కదులుతూ మన టెక్టానిక్ ప్లేట్ కదులుతూ 490 లక్షల సంవత్సరాల కింద, అంటే 4,90,00,000 సంవత్సరాల కింద ఇలా కదులుతూ వచ్చి ఇక్కడ పైన యూరాల్ మౌంటైన్స్ అని ఉంటాయి. యూరాల్ మౌంటైన్స్ అని యూరోప్ అని అంటాం కదా, దాన్ని యూరాల్ మౌంటైన్స్ అంటారు. ఇలా కదులుతూ వచ్చి ఒక్కసారిగా యూరాల్ మౌంటైన్స్ కి గుద్దుకోగానే అప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయి. సో హిమాలయాలు ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడ్డాయి? రంగ కొద్దిగా చల్లలుగా లేని వాటర్ ఇవ్వవా నాకు? ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడింది హిమాలయం? 4,00,00,000 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. 4,90,00,000 సంవత్సరాల కింద ఏర్పడినది. 4,90,00,000 సంవత్సరాల కింద ఏర్పడినది. సో కాబట్టి ఏంటి, అంతకు ముందు మనకు హిమాలయాలు లేవు. సో ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే రాముడి కాలం కనుక తీసుకున్నట్లయితే రాముడి కాలం 190 కోట్ల సంవత్సరాలు సుమారుగా. కాబట్టి మరి అప్పుడు ఉన్నదా హిమాలయం? లేదు. కాబట్టి రాముడి సమయం కృతయుగంలో హిమవంతుడు వాళ్ళు పార్వతీదేవి అప్పుడు హిమాలయాలు ఉన్నట్లే కదా సార్? అవును, ఉన్నట్టే. అందుకే పురాణాల కథలు ఏవైతే ఉంటాయో ఆ పురాణాల కథల లోపల కొంతవరకు మనకు కొన్ని వ్యత్యాసాలు కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుమార సంభవం ఏదైతే ఉందో అది హిమాలయాల లోపల మనకు చూపిస్తూ ఉంటారు. అయితే ఆ హిమాలయాలు ఈ హిమాలయాలు ఒకటేనా కాదా అనేది మనం చెప్పడం కష్టం, చరిత్రతో కంపేర్ చేసి చెప్పడం కష్టం. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే రామాయణం జరిగి 190 కోట్ల సంవత్సరాలు మన లెక్క ప్రకారం. కాబట్టి రామాయణం సమయం లోపల హిమాలయాలు ఉండి ఉండకపోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? రామాయణ సమయం లోపల హిమాలయాలు ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో కనుక హిమాలయ పర్వతాలు ఉంటే మనకు రామాయణంలో ఎక్కడో ఒక చోట మెన్షన్ చేసేవారు. కానీ 8 సామ్రాజ్యాలు ఏర్పడతాయి రామాయణంలో. ఆ 8 సామ్రాజ్యాలలో హిమాలయాలు అన్నటువంటి మాటని వాళ్ళు వాడకపోవడం, మనం ఏదైతే చదువుకున్నామో మనము ఇది ఉత్తర రామాయణానికి సంబంధించినటువంటి రఘువంశాన్ని చదువుకున్నామో అందులో అది మెన్షన్ చేయడం అనేది మనం చూడలేదు. అలాగే మీరు అన్న పాయింట్ ప్రకారము కుమార సంభవంలో, అంటే కుమారస్వామి జన్మ ఎత్తినప్పుడు అక్కడ శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు అంటారు. కానీ ఆ హిమాలయాలు తపస్సు అనే దాన్ని మనం చూసినట్టయితే అది ఇప్పుడు ఉన్నటువంటిది హరిద్వార్ లో ఉంది. హరిద్వార్ అనేది హిమాలయాల పూర్తి భాగం కాదు. ఎందుకంటే ఆ హరిద్వార్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది మనకు శివాలిక్ ప్రాంతం కిందికి వస్తుంది, అంటే ఇంకా హిమాలయ పర్వతాలలో మొదటి దశకు వస్తుంది. అయితే ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ప్రాంతం మాత్రము ఇంకా కాస్త మిడ్ హిమాలయాస్ లోకి వస్తుంది, అంటే ఈ అదేమంటారు త్రియుగి నారాయణ్ దగ్గరికి వస్తుంది. కొంతవరకు కష్టము, చరిత్ర ఆధారాలు చెప్పడం కొంతవరకు కష్టము. బట్ ఏది ఏమైనప్పటికీ లక్కీగా మనకు మహాభారతంలో ఈ సమస్యలు లేవు. మహాభారతంలో మనకి ఈ సమస్య లేదు. చక్కగా మనం చెబుతున్న సమయానికి చరిత్రకారులు చేసినటువంటి పరిశోధనలకు చక్కటి సమన్వయం ఇక్కడ కుదురుతుంది. మిగతా వాటికి సమన్వయం కుదిరించడం కొంత కష్టం, అంతవరకు మనం గుర్తించాలి. ఓకేనా? నిజంగా 4,90,00,000 సంవత్సరాల కింద అసలు మనుషులే పుట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ పాశ్చాత్యులు వేసినటువంటి లెక్క ప్రకారము ఆ 4,000-5,000 సంవత్సరాల కిందనే ప్రపంచం అంతా వచ్చింది. అంతవరకు కూడా అసలు మనుషులు అనే వాళ్ళే రాలేదు అని చెప్పేసి చెప్పారు. అసలు మనుషులే లేరు 5,000-6,000 సంవత్సరాల కింద అని చెప్పేసి చెప్పారు. చెబితే మన వాళ్ళు ఊరుకోలేదు. మాకు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్పారు. నేను ఇంతకుముందు మీ అందరికీ చెప్పాను ఒకసారి, విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల అనే దాంట్లో కనీసము శ్రీకృష్ణుడు తర్వాత 12,000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మన లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు తర్వాత 5,128 సంవత్సరాలు జరిగాయి. కానీ మన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారము 12,000 సంవత్సరాలు. ఇవన్నీ ఏంటంటే ఆయన 12,000 సంవత్సరాలకు ఏ రాజులు వచ్చారు, ఎలా ఉన్నారు, ఆ రాజుల యొక్క కథ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయడం అనేది జరిగింది.
ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు ఎలా ఉన్నారు, ఎలా ఎలా పరిపాలించారు, కొంత చిన్న ఫిక్షన్ కూడా కలిపి ఆయన ఒక 12 గ్రంథాలు రాశారు. ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క 1000 సంవత్సరాలు అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నౌ కమింగ్ బ్యాక్ టు మన కథలోకి వస్తే, ఏమన్నా డౌట్ ఉందా? ఒకసారి ఆపనా? ఓకేనా, అందరికీ అర్థమైందా, వినిపిస్తుందా? 5,000 సంవత్సరాలు అంటున్నారు కదా, మరి ఆయన 12,000 సంవత్సరాలని ఎలా అంటున్నారండి? ఏ రుజువుతో? ఆ, ఆయన 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 చేసిన రీసెర్చ్ ప్రకారం 12,000 సంవత్సరాలు కనీసం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత 12,000 సంవత్సరాలు జరిగింది అని విశ్వనాథ సత్యనారాయణ గారు చేసినటువంటి రీసెర్చ్ లోపల 12,000 సంవత్సరాలు అని చెప్పి తేలింది. మనకు మన పాశ్చాత్యులు వాళ్ళు వీళ్ళు 5,000, అసలు 5,000 కూడా ఒప్పుకోరు పాశ్చాత్యులు. నిజం చెప్పాలంటే పాశ్చాత్యులు కూడా ఏమంటారు, 3,800 సంవత్సరాల కింద మొట్టమొదటిసారిగా మనకు సృష్టి జరిగింది. అప్పట్లోపల మోజెస్ వచ్చాడు, అక్టోబర్ 24 నాడు మనకు జరిగింది. వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి కథలు మాత్రం చెప్తారు. ఇప్పుడు సరైనటువంటి ఆధారాలు చెప్పడం కష్టం. అయితే మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే, మనది మాత్రం కోట్ల సంవత్సరాల కింద జరిగి ఉండాలి. ఒకవేళ కోట్ల సంవత్సరాల కింద మన హిందూ ధర్మం జరిగి ఉండకపోతే, ఇప్పుడు ప్రవర నేను ఏమని చెప్పుకోవాల్సి వచ్చేది, 5,000లోనే జరిగింది అనుకుందాం ఉదాహరణకి. 5,000లో జరిగితే నేను త్రిసాగర పర్యంతం అని చెప్పి చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పటికీ కూడా నేను చతుస్సాగర పర్యంతం అనేది చెప్తున్నాను. 4 వైపులా సముద్రము, జంబూ ద్వీపే అనకుండా జంబూ ద్వీప కల్పే అనేవాని. ఒకవేళ గనక మనకు ప్రవర గాని సంకల్పం గాని ఈ 5,000 సంవత్సరాలలో వచ్చినట్లయితే, అంటే మనిషి పుట్టి కేవలం 5,000 సంవత్సరాలే. పాశ్చాత్యుల లెక్క ప్రకారం 4,000 సంవత్సరాలు అయింది మనుషులు పుట్టి. అది కనుక కరెక్ట్. పాశ్చాత్యులు పుట్టి 5,000 సంవత్సరాలు అయిందేమోనండి. ఆ క్రిస్టియన్ కల్చర్ అది వచ్చి 5,000 సంవత్సరాలేమో. అంటే వాళ్ళు లెక్క పెట్టారు. వాళ్ళు కృష్ణుని ఇంకా తగ్గించేసేసి 1,200, 1,300కి తీసుకొచ్చేసేసారు. మనం అతి కష్టం మీద దాన్ని 5,000కు తోసాము. 5,000 నుంచి మళ్ళీ మధురానగర్ లోపల, మధురానగర్ ఏదైతే మునిగిపోయిందో ఆ మునిగిపోయినటువంటి మధురానగరంవి కొన్ని ప్రూఫ్లు చూపిస్తే అది అందులోపల కనీసం 10-12,000 సంవత్సరాల కిందటి ప్రూఫ్లు దొరికితే వాళ్ళు దాన్ని కార్బన్ డేటింగ్ అని ఒక పరీక్ష ఉంటుంది అనమాట. ఆ పరీక్ష ప్రకారం చేస్తే 12,000 సంవత్సరాలు వస్తుంది. అయితే వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకోలేక వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు నువ్వు నీళ్ళలో తీసిన వస్తువుకి కార్బన్ డేటింగ్ సరిగా పనిచేయదు అని చెప్పేసి, దోషం అని చెప్పేసి లెక్క పెట్టారు. ఎవరైనా కూడా ఏ ప్రపంచంలో ఎవరైనా కూడా వేరే వాళ్ళ ధర్మము తనకంటే కూడా ప్రాచీనమైనదని ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. సో ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, కానీ మనది మాత్రము అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నది. ఒకవేళ గనక మనది కొన్ని కోట్ల సంవత్సరాల కింద ప్రారంభం అవ్వకుండా ఈ 5,000 సంవత్సరాలలోనే ప్రారంభమై ఉంటే చతుస్సాగర పర్యంతం అనకుండా త్రిసాగర పర్యంతం అనేవాళ్ళము. జంబు ద్వీపే అనకుండా జంబు ద్వీప కల్పే అని అనేవాళ్ళము. కాబట్టి ఈ ఒక్క ప్రూఫ్ చాలు మనది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటిది అని చెప్పి చెప్పవచ్చు. అయితే పాశ్చాత్యుల లెక్క ప్రకారం మనిషి రాలేదు, మళ్ళా చార్లెస్ డార్విన్ వచ్చి మధ్య లోపల కోతులు వచ్చాయి, చింపాంజీలు వచ్చాయి, కోతుల నుంచి మేము వచ్చామని చెప్పేసి మళ్ళీ ఏవో తీశాడు. అయితే అది థీరం అయినప్పటికీ కూడా అదేమైందంటే దాదాపుగా కరెక్ట్ ఫలితాలను ఇచ్చింది. అయితే అది 100% యాక్యురేట్ అని చెప్పి ఎవరు చెప్పలేరు. కానీ ఆయన ఇచ్చినటువంటి థీరం ప్రకారం మనం కోతుల నుంచి వచ్చాం. అది తప్పు కదా. మనకు హిందువులలో మనకు ఈ పరిణామము ఎలా జరిగింది? పరిణామము ముందుగా భగవంతుడు నీళ్ళల్లోనే ఉన్నాడు, మత్స్యావతారము. మత్స్యావతారం అయిన తర్వాత ఆయన ఎక్కడ, కూర్మావతారం నీళ్ళలో వచ్చాడు. తర్వాత ఏమైంది, సగం మనిషి సగము జంతువుగా వచ్చాడు నరసింహావతారంలో. తర్వాత పిల్లవాడిలాగా, తర్వాత కొద్దిగా పెరిగినటువంటి మనిషిగా వచ్చాడు. తర్వాత ఆవేశపూరితమైనటువంటి అవతారం వచ్చింది. తర్వాత శ్రీకృష్ణుడిగా పరిపూర్ణ అవతారం వచ్చింది. ఇది మనకు తెలిసినటువంటి పరిణామ సిద్ధాంతం ఇది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనం కోతి నుంచి వచ్చాం. సరే, ఇప్పుడు ఏది కరెక్ట్ అని చెప్పుకోవడం కష్టం, కానీ ఒక ప్రూవ్ అయిన పాయింట్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, కనీసం మహాభారతం విషయం లోపల మనకి ప్రశ్నలు లేవు. ఎందుకంటే అప్పటికి హిమాలయాలు వచ్చేసాయి అన్న విషయాన్ని, మీ అందరినీ కూడా హిమాలయాలకు తీసుకెళ్తాను అన్నాను కదా. సో అందుకోసం అని చెప్పేసి లక్కీగా ఇది మనకు కరెక్ట్ గా కలిసింది అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ టీవీ ఉంటే టీవీనే చూస్తాం. ఇవాళ ప్రోగ్రామ్ అది
క్రికెట్ క్రికెట్ ఉందా నడుస్తుంది ఇంకోటి? కదా, ఐపీఎల్ ఇప్పుడే అయింది 220. ఇప్పుడు మళ్ళీ మన ఇంకొక టీం బ్యాటింగ్ చేస్తుంది, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయాలి. సరే, ఎనీవే, ఇక అర్జునుడు ఇప్పుడు తపస్సు చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. అంటే తన సంకల్పము ఒక కార్యరూపంలోకి వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏదన్నా అనుకుంటే దాన్ని ముందు కార్యరూపంలోకి తీసుకురావాలి. సంకల్పం అంటే ఏంటి? ఫ్రీ విల్. నిన్న మనము సంకల్పం గురించి చాలాసేపు చెప్పుకోవడం జరిగింది. సంకల్పమే లేకపోతే మనం ఒక పని సాధించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో ఆ సంకల్పం రాగానే ముందు దాన్ని ఇమీడియట్ గా కార్యాచరణ లోపలికి పెట్టాలి, కార్యరూపం దాల్చేలాగా చేయాలి. అన్నదమ్ములందరి యొక్క ఆశీర్వాదాన్ని, వాళ్ళ బెస్ట్ విషెస్ ని తీసుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఇది మామూలు ప్రయాణం కాదు, ఇది ఏదో జస్ట్ మామూలుగా ఫిజికల్ జర్నీ అలా కాదు. ఒక గృహస్థ యోధుడు ఇతను, కానీ ఒక తపస్విగా మారేటటువంటి ఒక ప్రయాణం. ఇది మాటలు కాదు, బాగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అప్పటి వరకు కూడా ఈ దైవము అవి ఇవి ఏమీ లేకుండా ఉండి ఒక్కసారిగా దేవుడి గురించి తపస్సు చేసుకుని దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకునేంత సాధన చేయాలి. బయట బాహ్య పోరాటం. ఇప్పుడు మనలో ఎవరైనా అలా చేయడం ఎంత కష్టమో ఆలోచించండి ఒకసారి. మనకున్నటువంటి సమయంలో మనము ఒక సంకల్పాన్ని తీసుకుని నేను ఈ రోజు నుంచి దైవ మార్గంలో వెళ్తాను అని నిశ్చయించుకుని 4-5 ఏళ్ల లోపల దైవ మార్గంలోకి వెళ్ళాలి అంటే ఎన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి మన నిత్య జీవితంలో. అర్జునుడిది కూడా అలాంటిదే. బాహ్య పోరాటాలు చేసి 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 ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు అంతర్ముఖ సాధన. ఇప్పటి వరకు మనుషులందరితోటి ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు తను ఏకాంత సాధన చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కూడా రాజప్రసాదాలలో ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు పర్వతాలలో, కొండలలో తను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు. బ్యూటిఫుల్ పాయింట్ చూడండి ఇది. ఇక్కడ ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటాము అంటే మన లోపల ఎటువంటి పరిణతి రావాలి అనేటటువంటి విషయం. ఆయన యొక్క సంకల్పం, ఆయన నిశ్చయం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో రావాలి. నరుడు అంటే మరెవరో కాదు, మనమందరమే. వెళ్తున్నాడు. భారవి అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఉంటాడు అనమాట. భారవిది మనం ముందే తెలుసుకున్నాం. ఆయన మంచి భారవేర్ అర్ధగౌరవం, ఈయన ఉపమానాలు కూడా ఇచ్చాడు. ఆ అర్ధగౌరవం ఎక్కువ. అర్ధగౌరవం అంటే ఏమని చెప్పుకున్నాము? తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని ఇవ్వగలిగేటటువంటిది చక్కటి సంస్కృత శైలి. ఇది మహాకావ్యం ఎందుకైంది? మహాకావ్యం అంటే అనేక లక్షణాలు, ఒక 17-18 లక్షణాలు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి కావ్యము. చరిత్ర ఆధారంగా అంటే ఒక పురాణ కథకు ఆధారంగా తీసుకోవాలి. ఇందులో ఒక హీరో ఉండాలి, ఆ హీరో యొక్క జర్నీ కావాలి, యుద్ధం ఉండాలి, పోరాటాలు ఉండాలి, ఇలా నదులు ఉండాలి, పర్వతాలు ఉండాలి, వాటి వర్ణన ఉండాలి. అవన్నీ కూడా భారవి చేస్తున్నారు. మనం అనుకున్నట్టుగా భారవి యొక్క గొప్పతనము ఎక్కువ మంది గుర్తించలేకపోయారు, కానీ ఈయన తర్వాత వచ్చినటువంటి మాఘుడు బాగా గుర్తింపబడ్డాడు. అయితే మాఘుడు చూసినట్లయితే ఆయన పైన భారవి యొక్క ప్రభావం చాలా ఉండాలి అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. వెళ్తున్నాడు. రకరకాల గిరి శిఖరాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో ప్రవహించేటటువంటి జలపాతాలు, అనేక ఋషుల ఆశ్రమాలు, తపస్సు చేస్తున్నటువంటి అనేక మంది ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సింహాలు, మృగాలు, రకరకాల జంతువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి వైభవాన్ని అంతా కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఏమిటి ప్రకృతి అంటే? ఏంటి ప్రకృతి అంటే? ఈ తపస్సుకు సిద్ధమైనటువంటి ఒక స్టేజ్ ప్రకృతి. మనం ఎక్కడ తపస్సు చేస్తాం? ఇంట్లో కూర్చుని కాదు, ప్రకృతిలో కూర్చుని తపస్సు చేస్తాం. దానికి ముందు మనము మనస్సుని సిద్ధంగా చేసుకోవాలి. ఆ మనస్సుని సిద్ధం చేసుకున్నాడు. మరి హిమాలయాలు ఎందుకు వచ్చాయి ఇక్కడ మధ్య లోపల? ఎక్కడ పడితే ఏ చెట్ల కింద పడితే ఆ చెట్ల కింద కూర్చోవచ్చు కదా. హిమాలయం అనేటటువంటిది ఏంటంటే దైవము యొక్క అనుభూతికి సరైనటువంటి స్థలం. మళ్ళొకసారి చెప్తా. ప్రకృతి అంటే ఏంటి? తపస్సుకు మనం ఏర్పరచుకున్నటువంటి ఒక స్టేజ్. హిమాలయం అంటే ఏంటి? దైవం యొక్క అనుభూతికి అనువైనటువంటి స్థలం. ఇది మన జీవితంలో ఎక్కడుందో ఒకసారి ఆలోచిద్దాం. మనస్సుని ప్రశాంతంగా చేసుకున్నాం. ఈ మనస్సు లోపల రకరకాల భావాలు, ఎన్నో భావాలు మనకు అడ్డమొస్తూ ఉంటాయి, అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ముందు అనువుగా చేసుకుంటాము. అంటే మనని మనము సిద్ధము చేసుకోవడము ప్రకృతి అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ ప్రకృతిని సిద్ధం చేసుకుంటే తప్ప భగవంతుని అందుకోం. పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, చెప్తా. ముందు మనని మనము సిద్ధం చేసుకుందే జ్ఞానం వస్తుందా? ముందు ఒకసారి చెప్పండి ఎవరైనా. జ్ఞానం వస్తుందా మనని మనం సిద్ధం చేసుకోకపోతే? ఎస్ ఆర్ నో? రాదు. అందుకోసమే మనకి ఏమంటారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అనేటటువంటి 5 పద్ధతుల ద్వారా మనని మనం శుద్ధి చేసుకుంటాము.
ఇది అయితే ధ్యాన పద్ధతిలో. మరి కర్మ పద్ధతిలో ఏం చేసుకుంటాము? కర్మ పద్ధతిలో కర్మ యోగాన్ని సాధిస్తాము. కర్మయోగం అంటే ఏంటి? పనిని నిష్కామంగా చేయడము, పనిని లోక సంగ్రహం కోసం చేయడము, పనిని ఫలితం ఆశించకుండా చేయడము, పనిని బాధ్యతగా చేయడము, ఈ పనిని నేను చేశాను అనే భావన కూడా వదిలేయడం ద్వారా ఇక్కడ ఉన్న చెత్తని అలా బయటపడేయడం జరుగుతుంది. చిత్తశుద్ధి అంటే ప్రకృతి పైన పూర్తి స్థాయి ఆధిపత్యం రావాలి. అర్జునుడు ఇంత జర్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడే కూర్చొని తపస్సు చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ చెప్పడంలో అర్థం ఏంటంటే దీని వెనక మనం అంటే దాని వెనక అంతరార్థాన్ని గుర్తించాలి. ఒక వ్యక్తి సరైనటువంటి సాధనకు కావలసినటువంటి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మరి హిమాలయం ఎందుకు వచ్చింది? హిమాలయం అంటే మరేదో కాదు. ఈ సాధన ఈ 5 చేసిన తర్వాత నీకు మెల్లగా ధ్యానము, ధారణ, ధ్యానము, సమాధి అనేటటువంటి మెట్లు ఏర్పడతాయి. దీన్ని ఏమైనా యోగంలలో మార్చుకోవాలి అంటే యోగముల లోపల మనకు జ్ఞాన యోగానికి చేరుకుంటాము. జ్ఞాన యోగము అంటే ఏమిటి? జ్ఞాన యోగము అనగా ఆ భగవంతుడి యొక్క అనుభవము. జ్ఞానము అనగా ఏమిటి? భగవంతుడి యొక్క అనుభవము. రాసము అని భక్తి యోగంలో దేన్నైతే అంటామో జ్ఞానము కూడా అదే జ్ఞాన యోగంలో అంటాము. రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవం అని, దీన్ని రాసలీల ద్వారా మనము శ్రీకృష్ణుడి ద్వారా అనేకులు మోక్షాన్ని పొందారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. భక్తిలో ఏ పదమైతే రాసము అని అంటాము అదే పదము జ్ఞానయోగంలో జ్ఞానము అంటాము. అదే ఇక్కడ హిమాలయము. భగవంతుడి యొక్క అనుభవాన్ని అందుకోవడము. ఆ అనుభవం కోసం ఆయన బయలుదేరుతున్నాడు. అర్థం కాని వాళ్ళు అడగండి పాయింట్. జై శ్రీకృష్ణ. తనను తను సంసిద్ధం చేసుకుంటున్నాడు అర్జునుడు. తనను సంసిద్ధుడుగా చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు కనిపిస్తాడు. మన లోపల అనేక రకములైనటువంటి దోషములను పెట్టుకున్నప్పుడు, మన లోపల అనేక రకములైనటువంటి లోపములను పెట్టుకున్నప్పుడు భగవంతుడు కనిపించేటటువంటి అవకాశము కష్టము. కాబట్టి అర్జునుడు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది అంతరమథనము. ఈ అంతరంలో కూడా ఏంటి, మనం మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సులో పాపం ఆయనకి ఏముంది? ముందు సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం ఉంది, ధర్మరక్షణ చేయాలి. మధ్య లోపల కౌరవుల జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, భవిష్యత్తులో చేయబోయే యుద్ధం జ్ఞాపకం వస్తుంది. అంటే పాస్ట్ లో ఇప్పుడు మనకు కూడా ఒకసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు రకరకాల భావనలు వస్తాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఎన్ని రకాల భావనలు వస్తాయి మనకు? పాస్ట్ అంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఫ్యూచర్ చేయాల్సినవన్నీ జ్ఞాపకం వస్తాయి. మనసు ప్రస్తుతం మీద నిలబడుతుందా? చెప్పండి. మీరు ధ్యానానికి కూర్చోండి, 5 నిమిషాలలో మీ మనస్సు పాస్ట్ గానీ ఫ్యూచర్ గానీ ఆలోచించకుండా ఉంటుందా? ఎందుకు వాళ్ళందరూ చాలా కామ్ గా ఉన్నారు? నిశ్చలంగా ఉండలేము, ప్రస్తుతంలో ఉండలేము. పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటాం కానీ ప్రస్తుతంలో ఉండలేము. ప్రెజెంట్ లో ఉండకుండా మిగిలిన ఆలోచిస్తాం సార్. కరెక్ట్. అదే ఇక్కడ అర్జునుడి విషయంలో కూడా జరుగుతోంది. అర్జునుడు కూడా పాపం సంకల్పం గట్టిదే, కానీ సంకల్పం గట్టిదైనప్పటికీ కూడాను పాస్ట్ జ్ఞాపకం వస్తుంది, ఫ్యూచర్ భవిష్యత్తు యొక్క యుద్ధం గురించి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏంటి, ఇంకా లేదు, మళ్ళీ సంకల్పము దృఢ నిశ్చయంగా మారుతుంది. ఏది సంకల్పం అంటే ఏంటి? జస్ట్ ఒకటి అనుకోవడం, కానీ దాన్ని దృఢ నిశ్చయంగా చేసుకోవడం అంటే ఇది నేను చేసి తీరుతాను అనేటటువంటి నిశ్చయము. నేను ఇది తప్పకుండా సాధించి తీరవలసిందే. ఈ తపస్సు నా వ్యక్తిగత గౌరవం కోసం కాదు, ధర్మ సంస్థాపన కోసము. మేమేమి తప్పు చేయలేదు, మేమేమి తప్పు చేయకుండా మమ్మల్ని ఎంత ఘోరంగా అవమానం చేసి అడవులకు పంపించారు. 5గురిని బట్టలు తీసేస్తారు. ఇంకా లక్కీగా ద్రౌపదీదేవికి కనీసం బట్టలు ఉంటాయి, కానీ వీళ్ళ కనీసం బట్టలు కూడా లేకుండా సభలో అందరి లోపల కూడా చిన్న అంగోస్త్రాలలో కూర్చోబెట్టి మహారాజులని, ఒంటి మీద ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఎవరు ఈ సంగతి మాట్లాడరు. మగవాళ్ళకి జరిగినటువంటి ఘోరాన్ని ఎవరు మాట్లాడరు. ఎంతసేపు ద్రౌపది వస్త్రాపహరణం గురించి మాట్లాడతారు కానీ నేను మాట్లాడినట్టుగా, నేను బాధపడ్డంతగా ఎవరు బాధపడరు. ఎందుకు? పంచపాండవులని మహానుభావులైనటువంటి వారు, పాపం ఏ తప్పు తెలియదు, ఏ పాపమో తెలియదు, వారిని ఎంత ఘోరంగా హింసిస్తాడు. సో అసలు లోపల మరింత భావము నిలబడుతుంది. లేదు, నేను తప్పకుండా ఇది నా కోసం చేయడం లేదు, ఇది ధర్మ సంస్థాపన కోసం చేసుకుంటున్నాను, నేను రివెంజ్ కోసం కాదు. ఇప్పుడు ధురంధర్ సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం ఏంటి? అది వ్యక్తిగత రివెంజ్ కాదు. ధురంధర్ పార్ట్ 2ని రివెంజ్ అంటారు. అంటే ఏంటి రివెంజ్ అంటే? ఏదో తనకు జీవితంలో ఎవడో చంపేశాడు, ఇప్పుడు వెళ్ళి తను పగ తీర్చుకోవడమా? కాదు, దేశం కోసమని అతని యొక్క సంకల్పము. చివరికి అవకాశం వచ్చినా కూడా తల్లిని కలవడానికి, చెల్లెని కలవడానికి వెళ్ళడు, దూరం నుంచి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఎందుకు ధురంధర్ సినిమా అంత హిట్ అయింది అనేది ఆలోచిస్తే ప్రతి అడుగునా కూడా ఒక దర్శకుడు
ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు అనే విషయం తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో వచ్చింది, అది ఎవరైనా వీలున్న వాళ్ళు చూడండి తప్పకుండా. అందులోపల ఆయన ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తారు. దురంధర్ సినిమా ఎందుకు ఇంకా మన సినిమాలలో ఇప్పటి వరకు రాలేదు అన్న విషయాన్ని ఆయన చెప్తుంటారు. అంటాడు ఆయన, అది ఇంపాసిబుల్, ఇంకా మళ్ళీ రాదు ఇంకా ఇలాంటి సినిమా అని చెప్పి ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ ఆయన చెబుతూ ఉంటారన్నమాట. సరే, ఏది ఏమైనా అర్జునుడు ముందు బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరి తపస్సుకు కావాల్సినటువంటి స్థలాన్ని, ఎలాంటి స్థలం కావాలి, ప్రశాంతంగా ఉండాలి, కాస్త ఋషులు వాళ్ళు వీళ్ళు ఉండాలి, ఏదైనా సరే దైవం యొక్క అనుభూతి కూడా కొంత కావాలి. అయితే మరి ఆయుధాలు కూడా పట్టుకెళ్తున్నాడా లేదా? ఎవరైనా జవాబు చెప్పగలరా? అర్జునుడు వెంట ఆయుధాలు ఉన్నాయా లేదా? పట్టుకెళ్తాడు, ఆయుధాలు పట్టుకెళ్తాడు. సూర్యంబకాలు ఉంటాయి కదా అడవిలో, దానికోసం పట్టుకెళ్తారు. సో తను వేసుకున్నటువంటి వస్త్రధారణ ఎటువంటిదైనప్పటికీ కూడా తన పక్కన ఆయుధాలు ఉంచుకుంటాడు. అంటే ఏంటి, ఒకవైపు ఋషిగాను మరొక వైపును తను వీరుడుగాను. చాలా కష్టం ఇది. అయితే ఇప్పుడు బాహ్యంగా ఉన్నటువంటిది ఒక అస్త్రం మాత్రమే, అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇప్పుడు ఆయన లోపల ప్రారంభం అవుతూ ఉంటుంది. చాలా గొప్పది ఇది. ఇందులోపల శాంతి రసం, మనం ఇందులో ఎన్ని రకాల పద్ధతి చూడొచ్చు అంటే, భారవి గారి వర్ణన లోపల ప్రకృతి వర్ణన మొత్తము ప్రశాంతంగా నడుస్తుంది, శాంతరసం లోపల నడుస్తూ ఉంటుంది. అర్జునుడి సంకల్పం వీరంగా నడుస్తూ ఉంటుంది. అతనిలో ఉన్నటువంటి ఆశాభావము ఏదైతే భవిష్యత్తుగా ఉంటుంది. అంటే ఎంత ఆనందంగా అంటే ఇది, అంటే ఆ వర్ణన అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా గొప్పది. హిమాలయ ప్రాంతంలో స్థిరపడాలి, ఇక నేను తపస్సుకు చేసి తీరవలసిందే అన్నటువంటి విషయము. చక్కటి వేదిక దొరికింది, పరీక్షలకు సంసిద్ధుడయ్యాడు, చిత్తశుద్ధి కలుగుతోంది. అంటే హిమాలయం అంటే ఏంటి, మనము ఉన్నత స్థానానికి చేరుకోవడము, మన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడాన్ని హిమాలయం అంటారు. అక్కడికి చేరుకోవాలి అంటే ఈ ప్రకృతిలోంచి మనం వెళ్తూ ఉండాలంటే ఇక్కడ ఉన్న చెత్తని అక్కడ పడేయాలి, అంటే చిత్తశుద్ధిని కలిగించుకోవాలి. ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలు ఎందుకండి, ఎవరైనా గెస్ చేయగలరా? ఆశ్రమాలు ఉన్నాయి అంటే ఒక సాధకుడికి ఏంటి అని అర్థం, ఎవరైనా గెస్ చేయగలరా? మనం ఇన్నాళ్ళు చాలా సార్లు చెప్పుకున్నాం ఆ మాటని. ఆశ్రమాలండి, ప్రశాంత ప్రశాంత వాతావరణం. ప్రశాంత వాతావరణంలో అక్కడ ఎవరు ఉంటారు? అనుకూలంగా ఉంటుంది, ఎవరు ఉండరు కదండి. ఆశ్రమాలలో ఋషులు వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువే ఉంటారు. సన్యసించిన వారే ఉంటారు, సాధువులు లాంటి. రైట్, అంటే సత్సంగత్వం వచ్చింది ఆయనకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. చూసినట్లయితే అర్జునుడికి దొరికినటువంటిది ఏదైతే ఉన్నదో అది సత్సంగము. ఆశ్రమాలు అంటే సత్సంగము అంటే స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే అర్జునుడు తపస్సు చేయడం అనేది అసంభవము. ఓ రాజు తను చివరికి వానప్రస్థానికి వచ్చినప్పుడు తప్పితే, అప్పుడు కూడా వానప్రస్థానికి ఎందుకు వస్తాడు, జీవిత పోరాటంలో చివరి అంకంకి వచ్చేసారు, వాళ్ళకి విసుగొస్తుంది, రాజ్యపాలన చేసి 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 విసుగొస్తుంది. శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా కాదు, ఇంకా ఇంకా సుఖాలు అనుభవిద్దాం, ఇంకా ఇంకా ఏదో సమాజంలో సాధిద్దాం అన్నది ఉండదు వాళ్ళకి. ఆ రోజుల్లో ఏమయ్యేది, ఒక స్టేజ్ అయిపోగానే బాధ్యతలను పక్కన పెట్టేసేసి పిల్లలకు అప్పచెప్పేసేసి ముందు దబదబా అరణ్యాలకు వెళ్ళిపోయేవాళ్ళు. కొడుకుతో చెప్పేవారు, అరే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చాయి, అడవికి వచ్చాయి, ఫలానా అడ్రస్, స్ట్రీట్ నెంబర్ అవి ఇవేముండవు, చెట్ల నెంబర్ 4, గట్ల నెంబర్ 5, ఇట్లా అన్ని చెప్పేసేసి చెప్తారనమాట. అలాంటి ప్లేసెస్ కి వెళ్ళిపోతుండే వాళ్ళు. పాపం అర్జునుడికి ఏముంది, యవ్వనంలో ఉన్నాడు, ఎంత కష్టమో. కానీ స్టార్టింగ్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఒకటి కావాలి, అది సత్సంగము. ఈ రోజుల్లో సత్సంగం పేరు మీద పిచ్చి భజనలు, పిచ్చి పాటలు, పిచ్చి పారాయణలు, నెట్వర్కింగ్, నువ్వెందులో పనికి వస్తావు, ఇలా ఒకరినొకరు ఎవరికి వారు నాకు ఎప్పుడు పనికొస్తాడనే ఆలోచనలలోనే ఉన్నారు. కానీ ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఆలోచన చేసిన తర్వాత ఊరుకోరు, వీడింటికి వాడెళ్తాడు, వాడింటికి వీడెళ్తాడు. సత్సంగం అనేటటువంటిది ఇక్కడ జరగదు. కాబట్టి ప్రకృతి వర్ణనేమో మనకు చిత్తశుద్ధి కలిగిస్తుంది. అంటే ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చక్కటి మనుషులు సత్సంగము. తర్వాత మనం చేసినటువంటి తపస్సు సిద్ధత ఏదైతే ఉందో, ఆత్మ శోధన, ఆత్మ సాధన అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. చివరగా హిమాలయము అనేటటువంటి భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందుతాం. ఇది ఒక సాధకుడి యొక్క ప్రయాణము. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అంటే భారవి యొక్క వర్ణన ఎలా ఉంది అంటే, ప్రతి వ్యక్తి కూడా తన జీవితానికి దీన్ని అన్వయించుకోవచ్చు.
ఎందుకంటే నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు సత్సంగం కావాలి. సత్సంగం దొరికిన తర్వాత చెత్తనంతా కూడా బయటపడేయాలి. చెత్తనంతా కూడా బయటపడేసిన తర్వాత చక్కటి తపస్సు చేస్తున్నాను. చివరికి నాకు అందుకునేది హిమాలయాల లాంటి భగవంతుడి యొక్క అనుభూతి. అంత అద్భుతమైనటువంటి ఆ అనుభూతి పొందడం కోసమని అర్జునుడు ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఇక్కడ కేవలం ఒక డెసిషన్ సరిపోదు, ఆ నిర్ణయానికి కావలసినటువంటి కదలిక కావాలి, మూమెంట్ కావాలి, తన వాతావరణాన్ని మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి వాతావరణాన్ని? ఎందుకంటే అంతర్ముఖత కోసము. చాలా సార్లు నేను హిమాలయాలకు తీసుకెళ్తూ ఉంటానని చెప్తాను కదండి మిమ్మల్ని అందరినీ. ఎందుకు అంటానంటారు? నిజంగా చెప్పాలంటే సాధన అంతర్ కోసం, ఆత్మ సాధన కోసం. అంటే వాతావరణం మార్చుకుంటే తప్ప అంతర్ముఖత సాధ్యం కాదు. ఈ విషయాన్ని మనము ప్రయాణం అనే నవల గురించి కథ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. అతడు శివానంద ఆశ్రమం నుంచి ఆయనకు ఒక పర్మిషన్ వస్తుంది. వచ్చి ఆయన ఏమంటాడంటే, నువ్వు సన్యాసిగా బతకాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, సరే నేను నీకు ఒక శాంపుల్ సన్యాసిగా నువ్వు బతకగలిగేటటువంటి పద్ధతులు నీకు చెప్తాను అని చెప్పి ప్రతి చోట కూడా తనకు తెలిసిన వాళ్ళవి కొన్ని లెటర్స్ ఇస్తాడు అనమాట. ఇచ్చి ఫలానా చోట నువ్వు ఉండొచ్చు అన్నట్టుగా. ఈయన మొట్టమొదటిగా శ్రీశైలంకి వెళ్తాడు. సన్యాసి బట్టలు వేసుకుంటాడు, ఒకటే బట్ట, ఒక బట్ట, పైన ఒక బట్ట, లోపల ఒక బట్ట, అంతే. తర్వాత ఒక చిన్న బ్యాగు, ఆ బ్యాగ్ లోపల ఏటీఎం కార్డు కూడా పెట్టుకోమని చెప్తారు అనమాట. ఆ ఏటీఎం కార్డు కూడా పెట్టుకుని అతను ప్రయాణం చేస్తాడు శ్రీశైలంకి. శ్రీశైలంకి ప్రయాణం చేసిన తర్వాత ఏంటి, అక్కడ కూడా ఏ వస్తువులు కొనుక్కోవాలి? ఇప్పుడు మీరు మగ్గులు అవి ఇవి కొనుక్కోవడానికి వీల్లేదు. ఎక్కడైనా కనిపించినటువంటి విరిగిపోయినటువంటి బాటిల్స్ అవి ఉంటాయి కదా, ఆ బాటిల్ ని మీరు మగ్గుల్లాగా తాగడానికి దీనికి దానికి వాడుకోవాలి. ఏ వస్తువు కూడా మీరు కొనుక్కోకూడదు. ఈయనకి ఏటీఎం కార్డు ఉంటుంది, ఎమర్జెన్సీకి వాడుకోమని ఆయన అంటాడు. నువ్వు ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి, నువ్వు ఇంకా పూర్తి స్థాయి సన్యాసి కాలేదు అంటాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన 2-3 రోజుల్లోనే తనను తాను గుర్తించుకోగలుగుతాడు. ఎప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నాను, సాధన ఏం చేస్తున్నాను, ఏమి సాధన చేయడం లేదు. నేను ఇక్కడికి వచ్చి దబదబా దర్శనం చేసుకుంటున్నాను, హడావిడిగా భోజనం చేస్తున్నాను, కుంభాలు తినేస్తున్నాను. హోటల్ లోపల ఇడ్లీ ఉన్నది, ఆ లోపల పెసరట్టు కారం ఎర్రగా వేసి బాగా వేడి చేసి తీసుకురా. సో ఇవన్నీ చేయించి తింటున్నాం. తిని ఇవన్నీ చేసి హడావిడిగా చేసి మళ్ళీ రైలు ఎక్కాలి, బస్ ఎక్కాలి, ఇంకా 2 ప్లేసులు చూడాలి. ఈ హడావిడిలో 3 రోజులు చూసేసుకుని హడావిడిగా వెనక్కి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు ఇతను అదే శ్రీశైలంలో ప్రశాంతంగా కూర్చుంటే ఒక 3-4 రోజుల్లో ఆయనకు అలవాటు అయిపోతుంది. తెలుస్తుంది తను ఇన్ని రోజుల పాటు ఏది మిస్ అయ్యాను అనేది. ఒక ప్రశాంత జీవనం కావాలి. ఒక మాట చెప్తాను, ఎంత బాధేస్తుందో. రీసెంట్ గా మా RSS లో ఒక మిత్రుడు అన్నమాట, అతడికి శివానంద ఆశ్రమంలో 2 నెలల కోర్సుది అవకాశం వచ్చింది అనమాట, యోగ వేదాంత కోర్సు. వాళ్ళు కూడా వెంటనే ఇవ్వరు అది. ఆ కోర్సు కొద్దిగా కష్టమైన కోర్సు అన్నమాట. దానికి ఏదైతే నేను 18 ఏళ్ల కింద చేశానని చెప్పేసి చెప్తున్నాను కదా, అది నా మిత్రుడికి నా వయసు ఉంటుంది. ఇప్పుడు నా వయసు, నేను 18 ఏళ్ల కింద 37 ఇయర్స్ నాకు. ఈయన ఇప్పుడు 55 ఏళ్ళు ఉంటాయి. ఈయన కోర్సుకు అప్లై చేస్తే అప్రూవ్ అయింది. అప్రూవ్ అయిన తర్వాత 5 రకాల టెస్టులు ఉంటాయి అన్నమాట. ఆ 5 రకాల టెస్టులలోనూ కూడా పాస్ అయ్యాడు. చివరికి ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవగానే నాకు ఎంత సంతోషం వేసిందో నా RSS మిత్రుడు. ఎందుకంటే ఆయన సేవా భారతికి హెడ్ అన్నమాట లోకల్ గా. అలాంటిది నేను అనుకున్నాను ఈయన చాలా బాగా పైకి వస్తాడు అని. చివరికి ఆయన లాస్ట్ మినిట్ లో వెళ్ళలేకపోయాడు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక అవకాశం మనకు, ఒక ప్రకృతి దగ్గర ఆయన మీ దగ్గర నేర్చుకుంటాను లేండి శ్రీనివాస్ గారు అని నన్ను కూడా ఇస్తున్నాడు ఆయన. నేను బాధపడ్డాను. నా దగ్గర నేర్చుకోవడానికి కాదు, అనువైన ప్రదేశంలో నేర్చుకుంటే ఆ వచ్చేటటువంటి అవకాశం వేరుంటుంది. వాతావరణం అందుకోసం మారాలి. అర్థమైందా? వాతావరణం ఎందుకోసం మారాలి అంటే, అక్కడ మనం కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి అది ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయడానికి రావాలి. సో వాతావరణం ఖచ్చితంగా మారాలి. అర్థమైందా అండి? నేను తపన పడుతున్నానా, కష్టపడుతున్నానా? హలో, అర్థమవుతుంది సార్. సో అయితే అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాతావరణం అనేటటువంటిది మారాలి. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో చాలా అద్భుతమైన, అంటే ఇప్పుడు అర్జునుడు ఒక సత్సాంగత్యం కావాలి, ఒక చక్కటి ప్రకృతి అంతా కూడా కావాలి. అదంతా అయిపోయిన తర్వాత ఇక ఈయన అక్కడి నుంచి బయలుదేరి ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన చూడాలి. తపస్సు ప్రారంభ దశ. ఆ అర్జునుడు తపస్సు చేస్తున్నాడు, అరణ్యానికి వెళ్ళాలి, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉంటాడు. మెల్లమెల్లగా ఆయుధాలు పక్కన పెడతాడు, అంటే అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఆయుధాలని ప్రతిరోజు వాడే అవకాశం రాదు. తపస్సు ప్రారంభం చేసి తన సంకల్పాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఒక క్షత్రియుడు ఒక తపస్విగా మారడం అంత సులభమైనటువంటిది కాదు. శరీర బలం కాదు, మనో నిగ్రహం ఇక్కడ కావాల్సినటువంటిది. ఇప్పుడు మనం ఆలోచించాలి అంటే, ఇది గీత
అనేటటువంటిది ఏదైతే మనం చెప్పుకున్నామో అందులోపల ముందు మాటగా చెప్పుకున్నట్టుగా లేదా ఇదంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కూడా గీతకు ముందు మాటలాగా ఉందా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? గీతలో చెప్పిన దానికే ఇది ముందు మాటలాగా ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. సో ఆ విధంగా భారవి రాసినటువంటి ఈ కిరాతార్జునేయం అనేటటువంటిది ఏంటంటే మనము భగవద్గీతకు ముందు మాటగా తీసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలి? శరీర సంయమనం కావాలి, అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కావాలి, దైవ స్మరణ కావాలి. అర్జునుడు అందులోపల మొదటి దశలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ అంతర్ముఖ యాత్ర ఏదైతే ఉందో అర్జునుడు ఆ యాత్రలోకి చేరాలి అనుకుంటున్నాడు. ఎందుకు ఆయన హిమాలయాలకి చేరాలి అనుకుంటున్నాడు అంటే భగవంతుడి యొక్క హైయెస్ట్ స్థాయికి వెళ్ళాలి, నా చిత్తాన్ని అంత దాకా తీసుకువెళ్ళాలి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ లోక చింతన ఏదైతే ఉందో సమాజంలో వీళ్ళతోటి వీళ్ళతోటి వాదినే అవన్నీ వదిలేయాలి. మనము అవన్నీ లక్ష్యం పైన ఏకాగ్రత ఉండాలి. చాలా గొప్పది ఇది. అంటే ఇది మనం గనక దీన్ని యోగా మార్గం లోపల తీసుకున్నట్లయితే ఈయన అరణ్యవాసం అంతా కూడా వైరాగ్యమే, పూర్తి స్థాయి వైరాగ్యము. అందులోపల హిమాలయ ప్రయాణం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఉపసంహారం ఇంకా అయిపోయింది. ఇంకా తపస్సుకు సిద్ధత, ధ్యానం, ధారణ. మొట్టమొదటి పాయింట్ ధారణ, ఫస్ట్ పెట్టు. ఇంకా భవిష్యత్తు లోపల ఆయనకు వచ్చేటటువంటి పరీక్షలన్నీ ఏవైతే ఉన్నాయో అది కనుక తీసుకున్నట్టయితే ధ్యానము, సమాధి. సో కాబట్టి ఏదైతే మనం యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పేసి ధ్యాన మార్గాన్ని అనుకుంటామో ఆ మార్గం మనం ఇక్కడ చూస్తున్నట్టుగా ఉందా లేదా? శరీరం యొక్క కష్టాన్ని అనుభవించడము ఈయనకు పెద్ద కష్టం కాదు. అందులో ప్రకృతి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధన కూడా సులువు అవుతుంది, మనసు కూడా శుద్ధి అవడం చాలా తొందర. అయితే అహంకారం ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, ఇప్పుడు ఈయన బాణాలు తీసి రోజు వాడే అవకాశం లేదు, ఎమర్జెన్సీ కోసం అని చెప్పి పక్కకు పెట్టుకుంటాడు. కాబట్టి ఏమైందంటే అహంకారం తగ్గిపోయి శమము ఈయన లోపల వస్తుంది. శమము అంటే మనస్సు యొక్క శాంతి. మనము దమము, శమము అనేవి రెండు తెలుసుకున్నాం కదా. ఆ రెండింటిని కూడా ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఇంద్రియ నిగ్రహము జరుగుతుంది, మనసుకు కూడా ప్రశాంతత ఆయనకు ఏర్పడుతుంది. సో ఒక్కసారి ఆయన అక్కడికి వెళ్ళగానే ప్రతిస్మృతి అని ఏదైతే ఉందో దాన్ని స్మరించుకున్నాడు, ఆ విద్యను మంచిగా ధారణ చేసుకున్నాడు. చేయగానే ఒక్కసారిగా తన లోపల కొన్ని మార్పులు కలిగినట్టుగా అనిపించింది. అర్జునుడు అలా తపస్సు కోసం కూర్చుని ఒక్కసారిగా ప్రతిస్మృతి అనేటటువంటి ఆ విద్యను తలుచుకోగానే ఆయన శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆనందానికి దారి తీస్తుంది. ఒక పులకింత, ఎంత అద్భుతమైనటువంటి పులకింత అంటే అది మామూలుగా కాదు. ఈయన తపస్సు కూర్చున్నప్పుడు ఇందులోంచి ఒక తేజస్సు బయటకు వచ్చిందిరా. హిమాలయాలు ఏ రంగులో ఉంటాయండి? కానీ ఈయన తేజస్సు వల్ల ఏమైపోయిందంటే పర్వతం అంతా కూడా బంగారు కాంతితోటి వచ్చేసిందిరా. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది మనకు? పొద్దున సూర్యోదయం జరిగినప్పుడు చాలా మంది హిమాలయాల బొమ్మలు అవి చూసుంటారా? కనీసం ఆ బొమ్మల లోపల ఒకసారి చూడండి, మార్నింగ్ వచ్చినటువంటి ఆ సూర్యకాంతి దాన్ని బంగారు వర్ణానికి మారుస్తుంది. ఏ విధంగానైతే అర్జునుడి యొక్క తపస్సు ఉందో అది మామూలు తపస్సు కాదు, మహోన్నతమైనటువంటి ఆ తపస్సు వల్ల ఏమైతుందంటే ఆ పర్వతము, తెల్లటి పర్వతం అంతా కూడా ఒక బంగారు కాంతితోటి పూర్తిగా నిండిపోయింది. అది ఒక అగ్నిహోత్రం లాగా ఉందా? అర్జునుడు మధ్యలో కూర్చున్నాడు, చుట్టూరా ఒక అగ్నిహోత్రం ఉందా అన్నట్టుగా ఉంది అని చెప్పేసి భారవి వర్ణించాడు. బాగుందా వర్ణన? హలో, అద్భుతం సార్, అద్భుతం. కనబడుతుంది మాకు కూడా. ఎంత బాగుంది చూసుకుని. చుట్టూరా తెల్లటి హిమాలయ పర్వతాలు. ఆ తెల్లటి హిమాలయ పర్వతాలలో అర్జునుడు మునివేషం ధరించి అలాగా కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన శరీరంలో ఉన్నటువంటి కాంతి అలా తెల్లటి పర్వతాల మీద పడి అవి బంగారు వర్ణంలోకి మారాయి. ఒక్కసారి ఊహించుకోండి. వీలైతే ఈ రోజు అందరూ హిమాలయాల్లో వెళ్ళి మానసికంగా ధ్యానం చేయడం మొదలెట్టండి. అద్భుతమైనటువంటిది. అక్కడ హిమాలయాల్లో కూడా రకరకాల జంతువులు ఉంటాయి. హిమాలయాల లోపల కూడా రకరకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులన్నీ కూడా ఈయన దివ్య శక్తికి అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ప్రభావితం అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి, ఇప్పుడు మనము ఎన్నోసార్లు చెప్పుకున్న విషయాలే. అడవిల లోపల వీళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఆ జంతువులు తర్వాత ఈ మనుషులు అందరూ కూడా సహజీవనం చేస్తారు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు తెలియజేసుకున్నాం. దానికి కారణం ఏంటి అంటే తపశ్శక్తి. ఎప్పుడైతే మన లోపల నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి భావనలు ఉంటాయో ప్రకృతి మొత్తము మనకు దాసోహం అవుతుంది. జంతువులన్నీ కూడా
మన వైపు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏదైతే హిమాలయాల్లో కూర్చున్నారో, హిమాలయాల్లో ఉన్నటువంటి రకరకాల జంతువులు, ఆ జంతువులన్నీ కూడా సహజంగా ఉండే శత్రుత్వం వాటికి వెళ్ళిపోయి సింహం పక్కన ఉంది, సింహం ఇలా పడుకుంది అనుకోండి, దాని పక్కన ఒక లేడీ వచ్చి పడుకుందిట. నాదేం పోయింది, ఏం పర్లేదు, నువ్వేం చెయ్యవులే అన్నట్టుగా. పాము నెమలి ఉన్నాయి, ఆ పాము పక్కన నెమలి వచ్చి ఆడుకుంటుందిట. అంటే ఒక యోగి తపస్సు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది, అది అహింసాయుతంగా మారుతుంది అని చెప్పేసి భారవి చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ తెలిసిన కథ, కానీ ఎవరు చెప్తారో చూద్దాం. శృంగేరి కాదు, కాలడి కాదు, ఆయన ఆశ్రమం ఎక్కడుంది, శృంగేరిని ఎందుకు ఎన్నుకున్నారు శంకరాచార్యులు? అక్కడ కొచ్చిన్ కాలడి కొచ్చిన్ దగ్గర కంప ఉంటుంది సార్. అక్కడ ఇదేమో విశేషము స్థలం అని అక్కడ ఆయన ఆశ్రమం కట్టేస్తారు. మళ్ళీ చెప్పండి, చెప్పండి. మామూలుగా పాము కప్పల్ని తినేస్తాయి కదా సార్, అక్కడ తినకుండా అది పాము కాపాడుతుంది కప్పని. ఇది ఎవరో తపస్సు చేసిన స్థలము పూర్వజన్మలో అని చెప్పేసి ఆయన శృంగేరిని ఆ గొప్ప స్థలంగా ఆయన పెట్టుకున్నాడు. కాలడి ఆయన పుట్టిన ప్లేసు, సో అది ఓకే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆయన ఒక్కసారి హరిహరపురం అండి. ఏ పురం అండి? హరిహరపురం అంటారండి. హరిహరపురం, ఓకే. అవును. సో అక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఇది చూడగలుగుతాడు ఆయన. అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న దగ్గర ఏమవుతుంది అంటే మనకు మనసు కూడా స్థిరంగా ఉండగలుగుతుంది. అందుకే ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, గుంపులో వెళ్ళండి కానీ గుంపు యాక్టివిటీస్, గుంపు గోవిందాలు చేస్తే మనసు ఉండదు. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఏమి అనను. కానీ జనరల్ గా ఏమవుతుందంటే గుంపులో వెళ్ళినప్పుడు మనకు ఆ గుంపు యాక్టివిటీస్ ఎక్కువయ్యి ఆ ప్రాంతం యొక్క ప్రశాంతతను, నిర్మలత్వాన్ని నాశనం చేస్తాం. సో ఇక్కడ అర్జునుడు తపస్సు చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా సంతోషంగా ఉన్నాయట. సరే, ఇదే సమయం లోపల శరదృతువు, అద్భుతమైనటువంటి శరదృతువు. శ్రీకృష్ణుడు ఏ శరదృతువులో అయితే రాసలీల చేసి అందరికీ కూడా మోక్షాన్ని కల్పించాడో అదే శరదృతువు కాలము. ప్రకృతి తన అందాలన్నీ కూడా ఈయన పాదాల మీద పెట్టేసింది. ఇంకా అప్పటి వరకు పొంగినటువంటి నదులు, అప్పటి వరకు వచ్చినటువంటి వర్షాలు అన్ని కూడా అయిపోయాయి. అన్ని చెట్లు, పర్వతాలు అన్ని శుభ్రంగా కడిగేసినట్టుగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా కూడా అందమే. చక్కగా కాలువలు అలా ఉన్నాయి. ఆ కాలువలన్నీ ఇటు చూసినట్లయితే చిన్న చిన్న జలపాతాలు చక్కటి శబ్దాన్ని చేస్తూ చెవులకు ఎట్లా అంటే ఒక వీణ మోగిస్తున్నట్టుగా ఉన్నాయన్నమాట, ఒక సంగీతాన్ని పాడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అవన్నీ వింటున్నాడు ఈయన. వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇటు నుంచి చూస్తే ఆ చిన్న చిన్న జలపాతాలు పడుతూ నదిలోకి వెళ్ళడము, ఇటు చూస్తే శుభ్రమైనటువంటి వాతావరణము. రాత్రి అయింది అంటేనేమో చక్కటి శరత్కాలపు చంద్రుడు అంత అందంగా ఎలా ఉంది అంటే ఈ ప్రకృతి మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసిందా అన్నట్టుగా ఉంది అని చెప్పేసి భారవి చెప్తున్నారు. ఇక స్వచ్ఛత చూసుకున్నట్టయితే భారవి దీని గురించి ఏం చెప్పారంటే మేఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, దూది పింజల్లాగా కనిపిస్తున్నాయట. తెల్లగా, దూది పింజలు అంటే తెల్లగా, నల్ల మేఘాలు కాదు, తెల్ల మేఘాలు. నదుల లోపల నీరు ఎలా ఉందిట అంటే మణిలాగా మెరిసిపోతుందిట, ఇలా మెరిసిపోతుందిట. అర్జునుడికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ప్రతిరోజు వెళ్తున్నాడు, ఆ హిమాలయాల్లో దిగుతున్నాడు, దిగేసి అక్కడికి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా సమర్పిస్తున్నాడు. ఎంతో సంతోషం అనిపిస్తుంది అర్జునుడికి. ఇది కొత్త అనుభవము. తనున్నాడు అక్కడ దైత్యవనం లోపల ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి తపస్సు చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి రావడం ఆయన చేసినటువంటి మంచిది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చెట్లు చక్కగా ఇలా అలంకరణతో అన్ని చెట్లు ఒకదానితో ఒకటి జాయిన్ అయ్యి కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఈయన నడుస్తుంటే ఈయన పైన పుష్పవర్షం కురిపిస్తున్నాయా అన్నట్టుగా. ఎక్కడ చూసినా కూడా అన్ని చెట్లు కూడా చక్కటి పుష్పాలతోటి ఉన్నాయట. ఆ పుష్పాలన్నీ కూడా ఇలా వంగుతాయి. మనం శ్రీకృష్ణ సమయంలో కూడా ఈ వర్ణనం తెలుసుకున్నాం. పుష్పాల యొక్క బరువుకి ఆ లతలన్నీ ఇలా వంగుతున్నాయిట. ఈ అందాన్ని చూస్తున్నాడు అన్నమాట. ఎంతో సంతోషపడుతున్నాడు అర్జునుడు. వాటన్నిటిని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఎలా అంటే ఇంకా ఈయన తపస్సు చేయడం మొదలెడితే ఆ తపస్సు ఎంత తీవ్రంగా అయిపోతుందంటే ఈయనకు చాలా తక్కువ సమయం లోపల ఈ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు ఆయన. చక్కటి హిమాలయాలు, చుట్టూగా తెల్లటి హిమాలయాలు, ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి జంతువులు అన్నీ కూడా మిత్రుల్లాగా కలిసిపోయి ఉన్నాయి, శత్రుత్వాన్ని మర్చిపోయాయి. సమయంలో అక్కడ చూసినట్లయితే నదులు, జలపాతాలు, ప్రకృతి సంపద, పుష్ప సంపద, రాత్రిపూట చూసినట్లయితే చక్కటి వెన్నెల, ఇటువంటి అమోఘమైనటువంటి లక్షణాలు ఆ హిమాలయాల లోపల ఉన్నప్పుడు ఆయనకి సాధన ఎందుకు కుదరదు, తపస్సు ఎందుకు చెయ్యరు అర్జునుడు
అలా తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు ఆయనకు తెలియకుండానే తీవ్రతరంలోకి వెళ్తుంది. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః ఇలా అనుకుంటూ ఉన్నాడనమాట. అనుకుంటూ ఉంటే ఆయన ఉశ్వాస నిశ్వాసాలతో దీన్ని అనుసంధానం చేశాడు. కొద్దిసేపు అయ్యేసరికి ఏమైందంటే ఆయనకు తెలియకుండానే ఆయన ఉశ్వాస శివాయ నమః అంటుంది, నిశ్వాస శివాయ నమః అంటుంది. ఇదే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మన పూర్వకాలం లోపల ఋషులు, మునులు, తర్వాత మహానుభావులైనటువంటి భక్తులు లక్షల కోట్లు ఎలా నామజపాన్ని, మంత్ర జపాన్ని చేశారు అంటే వారు వాళ్ళ శ్వాసతోటి అనుసంధానం చేశారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనము శ్వాసతోటి అనుసంధానం చేస్తామో భగవంతుడి పేరుని, శ్వాస తీసుకున్న భగవంతుడే, శ్వాస వదిలినప్పటికీ కూడా భగవంతుడే. ఆయన ఉశ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికే కాదు, స్వర్గ లోకానికి కూడా పాకిపోతున్నాయి అనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటివి? అగ్ని కీలల్లాగా వస్తున్నటువంటివి ఇవి. దేవతలు ఆశ్చర్యపోతున్నారు, గంధర్వులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా నిజం చెప్పాలంటే ఇంత పెద్ద తపస్సు చేస్తే బాబు ఈయన స్వర్గాన్ని కూడా జయించే అవకాశం ఉంది అని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన మాత్రం తపస్సును ఇంకా 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 తీవ్రతరం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన ముని వేషంలో ఉన్నటువంటి వీరుడు బాగా జటాజుటాలు పెంచాడు, ఫుల్గా పెంచేశాడు, బాగా జుట్టు పెరిగిపోతుంది. పక్కన గాంధీవం మాత్రము క్షత్రియ ధర్మాన్ని సూచిస్తోంది. ఈ జుట్టు చూసినట్లయితేనేమో ముని, పక్కన గాంధీవం చూసినట్లయితే క్షత్రియ ధర్మానికి గుర్తు చేస్తూ ఉంది. అంటే తన ధర్మాన్ని మర్చిపోవడం లేదు, తన లక్ష్యాన్ని కూడా ఆయన మర్చిపోవడం లేదు. ఆయన సంకల్ప బలము, ఆయన యొక్క పరాక్రమం. సో కాబట్టి ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, శ్రేయాంసి బహు విఘ్నాని. దీన్ని మనం తెలుగు లోపల ఒక సామెతగా చెప్పుకుంటాం. కార్య సాధకుడు పోవు కడ ఆపదలు. ఎవరైనా దీని అర్థం చెప్తారా ఒకసారి? ఎవరైనా పడుకోని వాళ్ళు ఉంటారు కదా, శ్రీనివాసు ప్రవచనంలో అప్పుడప్పుడు ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పడం అవసరం లేకుండా చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? కార్య సాధకుడు పోవు కడకు ఏం చెప్పారు అంటే పని తలపెట్టిన వాడు కార్యం సాధిస్తాడు. విఘ్నాలు వస్తాయి. ఏ కార్యం మంచి పని స్టార్ట్ చేసినప్పుడు విఘ్నాలు ఎక్కువ వస్తాయి. మంచి పని స్టార్ట్ చేసినప్పుడు వస్తాయి. కార్య సాధకుడు పోవు కదా ఆపదలు. సాధకుడు ఎప్పుడైతే సాధన సాధ్ చేస్తాడో అప్పుడు కష్టాలన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. అవి దాటుకుంటూ వెళ్ళటమే సాధకుడి లక్ష్యం. సో శ్రేయాంసి బహు విఘ్నాని. గొప్ప పనులకు ఎప్పుడూ కూడా వైఫల్యం జయించడానికి ఏవో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జీవితంలో పోరాడలేని వాళ్ళకి వదిలేస్తాడు, దేవుడు కూడా వదిలేస్తాడు, వీడు ఎక్కువ పోరాడలేడు అని. పోరాటం చేయగలిగే వాడికి ఎక్కువ కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు కార్య సాధకుడు, వాడికి కష్టాలు ఇస్తే అవి దాటుకుని వాడు ముందుకెళ్ళగలుగుతాడు. అటువంటి ప్రయాణం అన్నమాట. అంటే చక్కటి పోలికలు ఆయన చేసినటువంటి ఈ ఉపమానాలు అవి ఇవి కూడా మామూలు ఉపమానాలు కాదు. వ్యాస మహర్షి రాగానే ఏదో సూర్యుడిని, మనకంటే ఈ భారవి యొక్క శైలిని ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పటివరకు తెలుసుకున్న వాటి లోపల వ్యాస భగవానుడు రాగానే వ్యాసుడిని సూర్యుడితో పోల్చాడు. ఎందుకు? సూర్యుడు ఉన్నాడు అంటే ఏమవుతుంది? మంచు కరిగిపోయి అప్పటి వరకు ఉన్నటువంటి తామరలన్నీ కూడా వికసిస్తాయి ఇలాగా సూర్యుని చూసుకుని. అదే విధంగా వ్యాసుడు రాగానే పాండవులందరి మనసులలో ఉన్నటువంటి దుఃఖం కూడా వెళ్ళిపోయి వాళ్ళందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. ఆశ అనేటటువంటిది ఏదైతే ఉందో అది చిగురించింది. సో వ్యాసుడు సూర్యుడు, పాండవుల దుఃఖమేమో ఈ మంచులాగా కరిగిపోయింది. వారి లోపల మనస్సు ఏదైతే ఉందో అది విచ్చుకున్నది, తామర పూలలాగా విచ్చుకున్నది. ఇంత అద్భుతమైనటువంటి ఉపమానం చేయగలిగాడు. ప్రతిస్మృతి విద్య, ఆ ప్రతిస్మృతి విద్య తర్వాత అర్జునుడిలో వచ్చిన దాన్ని భారవి చాలా చక్కటి పోలిక చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, విద్య గ్రహించినటువంటి అర్జునుడు లోపల అగ్నిని ధరించినటువంటి మలయ పర్వతము. పర్వతాలన్నీ కూడా మలయ పర్వతం, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి మలయ పర్వతం ఏదైతే ఉందో అది ఒకప్పుడు అగ్ని పర్వతం అన్నమాట. లోపల అగ్ని ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల అగ్ని పర్వతాలు ఉంటాయి. అన్ని అగ్ని పర్వతాలు జీవిత కాలంలో పేలిన ఉండవు, ఎప్పుడో ఎక్స్టింక్ట్ అంటారు, అంటే ఎప్పుడో అయిపోయినవి కూడా కొన్ని ఉంటాయి. లేదా రకరకాల అగ్ని పర్వతాలు ఉంటాయి. ఈ భూమి మొత్తం కూడా అగ్ని పర్వతాల యొక్క వోల్కానిక్ యాక్టివిటీ ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. సో పర్వతం పైన అగ్ని వెలుగుతూ ఉంటే
అది ఎంత గంభీరంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో దివ్య విద్యను తెలుసుకున్నటువంటి అర్జునుడు కూడా అంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. అందుకే మనం ఇందాక చూసాం, చుట్టూరా తెల్లటి పర్వతాలు ఉంటే మధ్య లోపల ఒక అగ్ని శిఖలాగా ఈయన ఉన్నాడు, ప్రతిస్మృతి విద్య. సో చాలా చక్కటి పోలిక అన్నమాట. అంటే అగ్నిని ధరించిన మలయ పర్వతము అన్నట్టుగా లోపల ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ధరించినటువంటి అర్జునుడు అలా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. అర్జునుడి ప్రయాణాన్ని ఎలా చెప్తారంటే, ఉత్తరాయణం లోపల సూర్యుడు అంటే ఎలా ప్రయాణిస్తాడు, వెలుతురు పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో సూర్యుడి యొక్క వెలుతురు ఉత్తరం వైపుకు వెళ్తూ ఉంటాడు. పవిత్రమైనటువంటిది ఉత్తరాయణ కాలం. ఆ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ కాలంలో సూర్యుడి యొక్క వెలుతురు దేదీప్యమానంగా ఉంటుంది. సో ఆ విధంగా అర్జునుడు కూడా నార్త్ వైపు వెళ్ళాడు. నార్త్ వైపు అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి దైత్యవనం నుంచి దాటి పైకి వెళ్తున్నాడు, హిమాలయాల వైపు పైకి వెళ్తున్నాడు. సో అర్జునుడు ఉత్తరాయణం వైపు వెళ్తున్నాడు. అంటే ఏంటి, సూర్యుడు ఏ విధంగానైతే ఉత్తరాయణం లోపల శక్తిని పెంచుకుంటూ వెలుతురుని ఎక్కువగా అందించే స్థాయికి వస్తాడో, అదే విధంగా అర్జునుడు కూడా విజయం వైపుకి అలా దివ్యంగా వెళ్తున్నాడు. అర్జునుడి యొక్క విజయాన్ని సూచించేటటువంటి ఉపమానము. అంటే ఎన్ని రకాల ఉపమానాలు ఇస్తున్నాడంటే భారవి, నిజం చెప్పాలంటే భారవి అర్ధగౌరవం. కానీ ఆయన చెప్తున్నటువంటి పదాలు చూసినట్లయితే మాత్రము చాలా చక్కటి ఉపమానాలు కూడా ఉన్నాయి. ఉపమానాలు కూడా ఏమి తక్కువేమి లేవు. మనం రఘువంశం లోపల కాళిదాస్ ఇచ్చినటువంటి ఉపమానాలు చూసాం, ప్రతిదాన్ని ఉపమానమే. ఎన్ని ఉపమానాలు ఉన్నాయంటే మనం చెప్పుకోలేకపోయానన్ని ఉపమానాలు ఉన్నాయి. రఘువంశం ఎన్నో నెలల పాటు చెప్పుకున్నాం, అన్ని ఉపమానాలే. కానీ ఈయన ఉపమానాలు తక్కువ, కానీ ఇచ్చినటువంటి ఉపమానాలు మాత్రం చాలా గొప్పవి. అర్జునుడు గాంధీవం ఎట్లా ఉంది, ఆ గాంధీవం ఎలా ఉంది అంటే, నల్లటి మేఘం పైన ఒక పెద్ద ఇంద్రధనుసు, అంటే మనకు వర్షం కురిసినప్పుడు వచ్చేటటువంటి ఇంద్రధనుసు ఎలా ఉందో అలాగా. సో అర్జునుడి పైన గాంధీవం ఎలా ఉంది అంటే, ఆయనకి ఒక మేఘం పైన ఇంద్రధనుసు ఉన్నట్టుగా ఉందిట. ఆయన పరాక్రమాన్ని చెబుతూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ఉపమానాల ద్వారా తెలియజేశారు. మరి ఆయన చెప్పినటువంటి అర్ధ గౌరవం, ఆయన వాడినటువంటి భావ తీవ్రత ఏంటి, ఈ చెప్పినటువంటి మాటల లోపల మాటల యొక్క అర్థం కూడా బాగా ఉండాలి. వ్యాసుని సూర్యుడితో పోల్చడము అంటే ఆయన జ్ఞానాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం, సూర్యుడితో పోల్చాడు అన్నటువంటిది. అర్జునుడిని అగ్నితో పోల్చాడు అంటే ఏంటి, ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క మనసు యొక్క సంకల్పాన్ని. అంటే చిన్న మాటలో ఎంత అర్థాన్ని చూపిస్తున్నాడో చూడండి. ప్రయాణాన్ని ఉత్తరాయణంకి పంపించాడు అంటే అర్థం ఏమిటి అంటే శుభ పరిణామాన్ని సూచిస్తున్నాడు. అంటే చిన్న పదాలలో గొప్ప అర్థాన్ని సూచించడమే అర్ధ గౌరవము. మళ్ళొకసారి చెప్తాను. పైన మనం 3 ఉపమానాలు తెలుసుకున్నాం. ఆ ఉపమానాలన్నింటిలోంచి మనము అర్ధ గౌరవం తెలుసుకోవచ్చు. ఆయన సూర్యుడు అంటే జ్ఞానము అనేటటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఈయన ఉత్తరాయణం వెళ్తున్నాడు అంటే ఆయనకు విజయ సూచిక అని చెప్పేసి తెలుసుకున్నాము. అర్జునుడిని అగ్నితో పోల్చాడు అంటే ఏమిటి, ఆయన లోపల ఉన్నటువంటి పరాక్రమము, ఆయనలో ఉన్నటువంటి సంకల్ప శక్తి. అంటే తక్కువ పదముల ద్వారా ఎన్నో రకాల అర్థాలు మనకు తెలియజేసేలాగా మనకు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉపమానాలలాగా కనిపించాయి. కానీ ఇప్పుడు చూసినట్లయితే అర్ధ గౌరవం అంటే అర్థం ఎన్నో రకాలుగా చెప్పడము. ఆ విషయాన్ని మనం ఇక్కడ చాలా అద్భుతంగా తెలుసుకోవడం జరిగిందన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాడు అర్జునుడు, ఇవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మొత్తం మీద ఎలా అయితేనేంటి హిమాలయ ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఆ హిమాలయ ప్రయాణాన్ని ఈయన ఏ విధంగా భారవి ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసుకుంటున్నాము. ఉపమానాలతో పాటుగా అర్ధ గౌరవాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. 3 రకాల గొప్ప లక్షణాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధ గౌరవం దండినా పదాలిత్యం మాఘే సంతి త్రయోగుణ అనేది మనం ఇంతకు ముందు నుంచి తెలుసుకుంటున్నాం. ఏంటి దీని అర్థము, ఉపమానాలు ఇవ్వడంలో కాళిదాసే, ఇంకా ఆయనే సాటి. భారవేర్ అర్ధ గౌరవం తక్కువ పదాలలో ఎక్కువ అర్థాలు ఇవ్వడము, ఒకే పదాన్ని అనేక రకాలుగా వాడగలగడం, అది క్యాపబిలిటీ, చాలా అద్భుతమైనటువంటి క్యాపబిలిటీ. అది భారవి దగ్గర ఉంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి భారవి యొక్క ఈ కిరాతార్జునీయంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. 3వది ఏంటి, దండిన పదలాలిత్యం, మృదువైనటువంటి పదాలు అర్థం చేసుకోవడానికి చాలా సులువైనటువంటి పదాలు వాడడంలో దండి. ఈ ముగ్గురులో 3 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకరిలో ఉపమానాలు, ఒకరిలో అర్ధగౌరవము, ఒకరిలో పదలాలిత్యము.
మాఘుడు అనే కవి ఎవరైతే ఈయన తర్వాత ఒక 100-150 సంవత్సరాల తర్వాత వచ్చారో ఆయన లోపల ఈ 3 గుణాలు ఉన్నాయట. మాఘే సంతి త్రయోగుణ. ఈ 3 గుణాలు కూడా మాఘుడులో ఉన్నాయి అని చెప్పి చెప్తారన్నమాట. సో ఆ విధంగా మొత్తం మీద హిమాలయ ప్రయాణము, ఆయన యొక్క సంకల్పము, చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనకు దొరికినటువంటి సత్సంగము, పరిస్థితుల యొక్క ప్రభావమైన తపస్సు వల్ల చివరికి ఇంద్రుడికి ఏ విధంగా అది ఈయన యొక్క తపస్సు ద్వారా వచ్చినటువంటి ఉశ్వాస నిశ్వాసల ద్వారా వచ్చినటువంటి ఆ అగ్ని అక్కడ దాకా ఎలా చేరుకుంది అనే విషయాలు నేను తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ సార్, చాలా బాగుంది సార్. నరేంద్రుడు కూడా 14-15 సంవత్సరాలప్పుడు ఇదే అనుభూతి ఉంటాడు. వాళ్ళ తండ్రి రాయపూర్ మధ్య భారతదేశంలో, నేను మొన్న చదివిన సార్, నిన్నగా మొన్న అక్కడ ఉద్యోగరీత్యా పోతే ఈ అబ్బాయికి అందరిని వాళ్ళ పేరెంట్స్ అందరిని తీసుకొని రమ్మంటే ఈయన బండిలో వెళ్తాడంట సార్. అప్పుడు రైలు మార్గం లేదంట. ఇటువంటి అనుభూతే ఈ హిమాలయాల మధ్య లోయల కిందకి వెళ్ళి పోతుంటే మీరు చెప్పింది సేమ్ టు సేమ్. అసలు అంత అనుభూతి. ఆ 2 హిమాలయాలు చీలిపోయిన పైన శిఖరం నుంచి కింది దాకా తేనె పట్టు ఒకటి ఉంది. అది ముల్లోకాలను భగవంతుడే దీన్ని నియంత్రిస్తుండా అన్నట్టుగా ఉండి అప్పుడే బాహ్యస్మృతి కోల్పోతాడట. ఫస్ట్ అనుభవం ఆయనకు 15 సంవత్సరాలకు వచ్చింది. సేమ్ అదే సేమ్. అసలు చాలా బాగుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. చక్కటి పోలిక చెప్పారు, బాగుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇందాక శృంగేరి పీఠంది చెప్పారు కదా సార్, అది పాము కప్పకి అంటే కాన్పుతో ఉన్న కప్ప ఎండవేడికి బాధపడుతుంటే ఛత్రం లాగా గొడుగు, అదే కదా సార్? ఆ కథే కదా? అవును, ఆ కథే. అంటే శత్రువులుగా ఉండవలసిన వాళ్ళు స్నేహంగా ఎలా ఉన్నారు అంటే, ఏదో ఈ ప్రాంతంలో ఏదో శక్తి ఉన్నది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ప్రకృతి అంతా కూడా తరంగాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ తరంగాల ప్రభావం కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు టెలిస్కోప్ ఉంది. ఉదాహరణకి మన ఇళ్లలో కూడా టెలిస్కోప్ పెట్టుకొని భగవంతుని మనం చూడగలుగుతాం. అంటే ఈ ప్రపంచం భగవంతుడి సృష్టి అని అనుకుంటే భగవంతుని మనం చూడగలుగుతాం. ప్రకృతి సృష్టి అనుకుందాం. మన గెలాక్సీని చూడొచ్చు, మన గెలాక్సీలో ఉన్నటువంటి జూపిటర్ ని చూడొచ్చు, వీనస్ ని చూడొచ్చు, ఆగస్ట్ వచ్చిందంటే సాటర్న్ ని చూడొచ్చు. ఇలాగ మనము మన గెలాక్సీ మన ఇంట్లోనే పెట్టుకొని మన గెలాక్సీ మొత్తాన్ని మనం చూడగలుగుతాం. అవునా? ఎప్పుడు చూడగలుగుతాం? మన ఇంట్లోపల సరైనటువంటి పరిస్థితి ఉంటే. ఒకవేళ మన ఇంట్లోపల సరైన పరిస్థితి లేదంటే, మనం సిటీ లోపల ఉన్నాం అనుకోండి, అప్పుడు ఈ చుట్టుపక్కల లైట్లు ఇవన్నీ కూడా మనకు డిస్టర్బ్ చేస్తాయి. ఆ శక్తిని మనం చూడలేము. అందుకని ఏంటి, ఊరు చివర వెళ్ళినట్లయితే మనం బాగా ప్రశాంతంగా చూడగలుగుతాము. సూర్యుడు ఉన్నాడు పొద్దున పూట. ఈ సమయంలో మనము ఒక ఇది పెట్టుకొని చూస్తే దాన్ని ఏమంటాం, అయ్యో రామా, టెలిస్కోప్ పెట్టుకొని చూస్తే కనిపిస్తాయా? కనిపించవు. ఎందుకు? సూర్యుడి ఎండ దాన్ని కప్పేస్తుంది, సూర్యుడి ఎండ దాన్ని డామినేట్ చేసేస్తుంది. సో కాబట్టి అనువైన ప్రదేశం ఉండాలి. అందుకే మన టెలిస్కోప్ లో అవి ఇవి కూడా ఏం చేస్తారు, పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్తారు. జనాలు ఎవరు లేనటువంటి హబుల్ టెలిస్కోప్ అని చెప్పేసి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పి, ఇవన్నీ కూడా చివరగా ఎక్కడో ఉండి మనుషులు ఉన్నటువంటి ప్రాంతాలు కాకుండా పెద్దగా ఉంటాయి. అవి చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ తీసుకెళ్లి కొండపైన తీసుకెళ్లి ఈ మొత్తం కనిపించే సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు చూడగలుగుతున్నారు. చాలా గొప్ప, అది మాటలు కాదు. మనం ఇళ్లలో కూడా 2 లక్షలు పెట్టామంటే మనం కూడా చూడొచ్చు. కానీ చెప్తున్నాను అసలు, అంటే నేను ఏమంటున్నానంటే, ఇది మామూలు విషయం కాదు. ఇది ఈ విధంగా మనకు అనువైనటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. అది సో ఏదైనా అంతే. మనం టెలిస్కోప్ ద్వారా ఏ విధంగానైతే భగవంతుని చూడగలుగుతామో, టెలిస్కోప్ కొన్నోడు అందరికీ భగవంతుడు కనిపించాడు. దానికి కావాల్సిన అనువైన ప్రదేశం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం కావాల్సిన గెలాక్సీలు చూడవచ్చు, నక్షత్రాలు చూడవచ్చు, గ్రహాలు చూడవచ్చు. మళ్ళీ వాటిలో కూడా సమయం సందర్భం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ టైంలో చూస్తే జూపిటర్, వీనస్ కనిపిస్తారు. అదే మీకు సాటర్న్ కావాలంటే ఆగస్టు దాకా వెయిట్ చేయాలి. ఆ తిరిగే పొజిషన్ కూడా మారిపోతుంటుంది. సో అదే విధంగా తపస్సుకు కూడా అనువైన సమయము, అనువైన ప్రదేశము ఉంటుంది. అవి కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే, మనం ఒక రకమైన సాధన వచ్చిన తర్వాత అప్పుడు మనలోనే ఇవన్నీ కూడా చూడగలుగుతాము. అందుకోసమే అర్జునుడు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే ఏముంది, రోజు 1 గంట సేపు మనోళ్ళు చేస్తుంటారు కదా, సార్ మేము ఇంట్లో పూజ చేస్తాం సార్ అని చెప్పేసి పొద్దునప్పుడే ఎంత హడావిడిగా పూజ చేస్తారండి. నిజంగా దేవుణ్ణి చూస్తే ఒక్కొక్కసారి నాకు బాధేస్తుంది. దేవుణ్ణి ఎంత హింస పెడుతుంటారు వీళ్ళు.
సో అలాగ హడావిడిగా పావు గంటలో 6 గంటలో పూజ చేసేస్తారు, పూజ కంప్లీట్ చేసుకుంటారు. ఆ పూజ చేస్తున్నంతసేపు బయటనే మనస్సు, ప్రశాంతత లేదు, దేవుడి దగ్గర ప్రశాంతత లేదు. ఎంతో మందిని చూశాను అట్లా, నేను చాలా మంది దగ్గర చూశాను. మా నాన్నగారు పూజలు అవి చేసేవారు కాదు. అయితే ఆయన రిటైర్ అయిన తర్వాత మా అమ్మగారు ఆయనకి చెప్పిందనమాట, ఎలాగో ఖాళీగానే ఉన్నారు, పొద్దున 4 o'clock లేస్తారు కదా, ఎందుకు దేవుడి గురించి ఆలోచించరు అని. మా నాన్నకు పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలా తక్కువ, ఆయనకు పెద్ద ఆలోచనలు కూడా తక్కువ. ఈవినింగ్ ఒక్కసారి మాత్రం ఫ్రెండ్స్ వెళ్ళి కలిసి వస్తుండేవాళ్ళు ఆయన కాలనీ వాళ్ళని. సో ఆయన దాంతో ఏమైందంటే ఆయన 4 o'clock లేచి శుభ్రంగా స్నానం చేసి శరీరం అంతా కూడా విభూది రాసుకొని అలా కూర్చొని ఆయన ఇందులోకి వెళ్ళిపోయేవాడు. ఏమంటారు, దేవుడితోనే లీనమైపోయేవారు ఆయన. నాకే ఆశ్చర్యం వేసేది, మా నాన్ననేనా ఆయన? ఎప్పుడు అసలు మా నాన్నకి దేవుడు అంటే నమ్మకమే లేదు. ఏదో మా అమ్మ దండం పెట్టుకోమంటే పెట్టుకుంటారు, మా అమ్మ కోసం దండం పెట్టుకునేవారు. అలాంటిది ఇది మా నాన్ననేనా ఇవన్నీ చేస్తున్నది అని ఆశ్చర్యపోయాను. సో ఏమవుతుందంటే మనస్సుని ఆ విధంగా తీసుకురాగలిగారం అంటే అది మాటలు కాదు. లక్కీగా మా నాన్నకు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తక్కువయ్యి బయట అవిగేషన్స్ తక్కువైనాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణం అలవాటు చేసుకునేవారు. కానీ మనం ఇళ్లలో చేసే పూజలు ఒకసారి చూడండి. మరి మా అమ్మ కూడా పూజ చేసేది. మా అమ్మ మధ్యలో పూజ చేసినప్పుడు నవ్వేది. ఎప్పుడైనా మేము ఏదైనా అన్నామంటే సరైన పూజని తొందరగా ముగించుకునేది. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే అసలు పూజ చేయడము బండ బూతులు, ఇక్కడ మాట్లాడలేని బూతులు తిట్టేవాడు కొడుకుని, అన్ని బూతులు తిడుతునేవాడు. సో చాలా మంది చేసే పూజలు ఇలా ఉంటాయి. అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకున్నప్పుడు చాలా తొందరగా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని వదులుకొని, తెలుసా, ఒకసారి రుచి చూసిన తర్వాత ఆనందాన్ని వదులుకోము. ఇప్పుడు డ్రగ్స్ ఉన్న వాళ్ళు ఎందుకు వదులుకోరు? జీవితం మొత్తాన్ని కూడా వాళ్ళు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పట్టుకోగలిగామంటే వచ్చేస్తుంది, జీవితం నాశనం అయిపోయినా సరే అన్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా భగవంతుడు అనేటటువంటి మత్తును కనుక పట్టుకున్నామంటే ఇక మనకి ఏది అవసరం ఉండదు. ప్రపంచంలో భార్య పిల్లలు, ఇప్పుడు డ్రగ్స్ వేసుకున్న వాళ్ళకి చూడండి, భార్యలు పిల్లలు వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారా అండి? డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చామంటే వైఫ్ ని చంపేయమన్నా చంపేస్తారు వాళ్ళు, పిల్లని అమ్మేయమన్నా అమ్మేస్తారు వాళ్ళు. ఎక్కడ పోయింది అప్పటి వరకు ఉన్న ప్రేమ? అది డ్రగ్స్ మీదకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ ప్రేమను భగవంతుడి మీదకి కన్నా మనం మార్చుకోగలిగితే అది అప్పుడు ఇంకా మనకు ప్రపంచంలో ఎవరూ అవసరం లేదు. అక్కడ దొరికేటటువంటి నశ ఇంకెక్కడ దొరకదు. జై శ్రీకృష్ణ. బాగుంది సార్ ఈ మాట. సార్ రమణ మహర్షి ఆశ్రమంలో కూడా అంతే, వైరంగా ఉండాల్సిన రెండు సఖ్యంగా ఉంటాయి, స్నేహంగా ఉంటాయి అంటారు కదా సార్, రమణాశ్రమంలో కూడా. అవును అంటారు, కానీ అది మనకి ఎక్కువగా చెప్పేది ఈ శృంగేరి గురించే చెప్తారు. శృంగేరిలోనే ఆ ప్లేస్ ఆయన చూస్తున్నానని. దాని తర్వాత చాలా కథలు వచ్చాయి, బట్ ఎస్ చెప్తారు, అక్కడ కూడా చెప్తారు. రమణాశ్రమంలో కూడా చెప్తారు ఈ కథని. కరెక్టే. గురువు గారు, ఒక చిన్న, ఇప్పుడు మీరు చెప్పారు కదా దేవుడికి మీ నాన్నగారు వీపూది రాసుకొని అలాగా అని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు కొందరు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటారండి, సినిమాలకు వెళ్తారు, పబ్బులకి వెళ్తారు, ఒక చాలా ఎంజాయ్ గా ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు, ఆ బయట ఖర్చులు అవి. అదే ఇప్పుడు మనము దేవుడికి ఇట్లా ఉన్నాం అనుకోండి, ఏదో ఒక శ్లోకం గాని పారాయణం గాని ఏదైనా మీ ప్రవచనాలు వినడం కానీ 24 గంటలు దైవం మీద ఏకాగ్రత పెడితే అది చూసి నవ్వుకుంటున్నారు యాక్చువల్ గా. నీకేం అంటే నీ కర్మ బాలేదు కాబట్టి నువ్వు మాతో ఎంజాయ్ చేయలేకపోతున్నావు అంటే అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఆనందంగా ఎంజాయ్, డబ్బులు పెట్టి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఆనందంగా ఉంటున్నాము, నువ్వు నీ కర్మ బాలేదు కాబట్టి నువ్వు ఇలా ఉంటున్నావు అంటున్నారు. అది కరెక్టేనా గురువు గారు? కాదు కాదు, ఒకటేంటంటే నిజమైన ఆనందం ఏంటి వాళ్ళకి తెలియదు కదా. అంతే అంతే, నిజమైన ఆనందం తెలియకపోవడమే. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడున్న ఆనందం తెలియదు కదా. ఇప్పుడు బయట దొరికే ఏ ఆనందమో కూడా ఒకటే గుర్తుంచుకోండి, మన హిందూ ధర్మంలో ఎస్పెషల్లీ, మిగతా ధర్మాలలో ఏం చెప్పారో మనకు తెలియదు కానీ హిందూ ధర్మంలో మాత్రము ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కువ అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కువ అని ఎలా చెప్పారు అంటే 2 ఉదాహరణల ద్వారా చెప్పారని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఒక ఉదాహరణ ఏంటి, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓకే అప్పుడు వచ్చేటటువంటి ఆనందం. గాఢ నిద్రలో ఎంత బాగుంటుంది, పొద్దున లేచిన తర్వాత ఎంత బాగుంది అంటాము. మరి గాఢ నిద్రలో మనకు మన శరీరం తెలియదు, మనసు తెలియదు, ఆలోచనల గురించి పట్టింపు లేదు. అదే విధంగా మైథునం,
అక్కడ వచ్చేటటువంటి కొన్ని క్షణాలు దొరికేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో, ఈ 2 రకాల ఆనందాలు జస్ట్ శాంపుల్స్ మాత్రమే, భగవంతుడు ఇచ్చే శాంపుల్స్. ఇవి ప్రపంచంలో కొన్ని కోట్ల రూపాయలు, వందల వేల లక్షల కోట్ల రూపాయలు తెచ్చినా దీన్ని ఆర్టిఫిషియల్ గా మనం పుట్టించలేము ఆనందాన్ని. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 2 ఆనందాలు అంటే, అది చెప్పడం ఏంటంటే, అది నీకు దొరకాలి అంటే, నిరంతరము అది దొరకాలంటే, అంటే నీ సహస్రారం నుంచి అమృతం ఇలా పొందుతూ మొత్తం ప్రవహించాలి అంటే సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు అనుభవంలో వెళ్తాడు. వాడు ప్రపంచంలో దేనికి భయపడడు. వాడు ప్రపంచంలో ఏది జరిగినా కూడా భయపడడు. ఏది ఎలా ఉన్నా కూడా వాడు భయపడడు. ఆనందంగా ఉంటారు. మన ఋషులని అలెగ్జాండర్ వచ్చి చంపేస్తా అంటే, చంపేసుకో, నువ్వు నా శరీరాన్నే కదా తీసుకుని, తీసేసుకో అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఒక మరణానికి భయపడకుండా మనిషి ఎదురుగా వచ్చాడు అంటే అది మాటలు కాదు. అదే విధంగా బ్రాహ్మిన్స్ సోమనాథ్ ఆలయాన్ని కాపాడుకోవడానికి వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. తమిళనాడులో కూడా ఆలయాలని కాపాడుకోవడానికి వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. ఆ రోజుల్లో బ్రాహ్మణుల పైన వ్యతిరేకత చాలా ఉండేది. ఉంటే ఏమైంది, ఆ బ్రాహ్మణులందరినీ చంపేస్తుంటే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ కి రాలేదు. రాకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా చంపబడ్డ జాతి బ్రాహ్మణులు. అంత మంది చనిపోయినా కూడా వాళ్ళందరూ ఎవరు మేము బాధతో చనిపోయాం అనుకోలేదు, వాళ్ళు సంతోషంగా చనిపోయారు, దేవుడి కోసం చనిపోయారు. మనం అది దశావతారం సినిమా లోపల చూసాం కదా, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. దేవుణ్ణి కనుక గుర్తిస్తే ఈ శరీరం గురించి తెలియదు మనకు, శరీరం యొక్క నొప్పి తెలియదు. ఇది నేను మీకు చెప్పినప్పుడు చాలా మంది అయ్యప్ప స్వామి ఇవి అవి చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత శరీరం ఎంత లావుగా ఉండని, ఎన్ని రోగాలతో ఉండని, ఎంత కష్టం ఉండని, అన్ని మెట్లెక్కుతారు, అంత దూరాలు నడుస్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? దేవుడు అనేటటువంటి ఒక నష దొరికినప్పుడు మనకు అన్ని రకాల చెడువి మనలోంచి వెళ్ళిపోతాయి. మనకు సర్వ శక్తివంతులం అవుతాము దేవుణ్ణి కనుక తలుచుకున్నట్లయితే. ఎందుకు? దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సాధన వల్ల అక్కడెక్కడో ఉన్నాడు అనే దేవుణ్ణి వెతుక్కుంటూ సాధన చేసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు ఏమనుకున్నారు అనేది మనం పట్టించుకోకూడదు. మనకు ఆనందం కలిగించేది చెయ్యాలి, మనకు ఆనందం కలిగించేదే చేస్తాం జనరల్లీ. జై శ్రీ. థ్యాంక్ యూ గురువు గారు, బాగా చెప్పారండి. అంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు వెళ్ళినా కూడా క్షణికానందమే కదండి. అక్కడి నుంచి రాగానే మళ్ళీ ఏముందంటే ఏమీ లేదు, అంతే. అంటే అదే వాళ్ళు దాన్ని ఒక నియమంగా పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అవి చేస్తూ మనం మారాలి అని చెప్పి. అయితే మారకూడదు అనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మారాలి, ఎన్ని చేసినా మారారు. ఇప్పుడు మనకు జరుగుతున్నది కూడా ప్రపంచంలో అదే. మనకు హిందువులు ఎందుకు వీళ్ళు మంచిగా మారడం లేదు? ఏ హిందువుని చూడండి, ఒక్కడైనా కూడా మనలో వీళ్ళని భక్తులు అంటారా అంటే కాదని వాళ్ళే అంటారు. ప్రతి ఒక్కరిని అడగండి, ఇది భక్తేనా అని అడగండి, ప్రతి ఒక్కడు అంటాడు ఇది భక్తి కాదని, ప్రతి ఒక్కడు అంటాడు. మీలో ఎవరైనా సరే, మీరు కూడా ఆలయాలకు వెళ్ళారు కదా, భక్తిగా ఎంతసేపు ఉన్నారు దేవుడి దగ్గర? ఎప్పుడో ఒకసారి ఉండొచ్చు, ఎన్నిసార్లు ఉండలేం సార్. ఆ దేవుడి ఎదురుగా నిలబడినా కూడా వాళ్ళు వెళ్ళమనకపోయినా మనం కూడా ఇంకెంతసేపు ఉండాలి, దండం పెట్టుకున్నాం కదా, పద అనుకుంటాం. కాబట్టి అది భక్తి కిందికి రాదు, అది భక్తి కిందికి రాదు. ఏమైతుందంటే 10 సార్లు ఆలయానికి వెళ్తే కనీసం 10వ సారైనా మనం మారితే అది ఓకే. నేను 50 సార్లు తిరుపతి పోయినా అంటే 50 సార్లు తిరుపతి పోయి ఏం చేసినావు? అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎవరు గుర్తించడు. తిరుపతి పోతే సరిపోదు, అక్కడ ఏముందో గుర్తించాలి. కృష్ణారామ అంటే సరిపోదు, కృష్ణారామ చేసింది ఏంటో గుర్తిద్దాం అని చెప్పేసి, సముద్రాన్ని కూడా సంధిద్దాం అని చెప్పేసి మనకు మహేష్ బాబు కూడా చెప్పాడు కదా. సో కాబట్టి నా మాట వినరు సరే, మీరు మహేష్ బాబు మాట అయితే వింటారు కదా అందరూ. సో అట్లాగా అది గుర్తించి మనం ఏంటంటే మనలోనే ఉన్నటువంటి ఆ శక్తిని మనం సంధించి బయటికి తీయాలి. అయితే దానికోసమనే ఈ నోములు, వ్రతాలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనము వ్రతాల లోపల అందరికీ కాళ్ళకి దండం పెడతాము. నువ్వు గౌరీ మాతవి, ఎవరు నువ్వు అంటే నేను గౌరీ మాతని, నువ్వెవరు అంటే గౌరీ మాతవి, నువ్వెవరు అంటే గౌరీ మాతవి. అప్పుడు పాదాలు దండం పెట్టి అప్పుడు ఏంటంటే అందరిలో నేను దేవుణ్ణి చూడాలి అని 3 సార్లు చెప్పిస్తారు. 3 సార్లు చెప్పిస్తే దాని అర్థం ఏంటి? నేను ఈ ఆలోచనను నా లోపల నిశ్చయంగా నిలుపుకుంటాను అని చెప్పి అవతల వాళ్ళని దేవుడిగా చూడగలిగేటటువంటి స్థాయికి మనల్ని మార్చాలని. మనం చేస్తామా? బయటికి వెళ్ళగానే దీనింటికి నేను పోను, అది నా ఇంటికి వచ్చింది, అయిపోయింది, తిట్టేసుకుంటాం. చెయ్యరు సరిగా. మా అమ్మగారు ఒకసారి పూజ చేస్తుంటే వాళ్ళ అక్కని పిలిస్తే ఆవిడకి ఏదో మా అమ్మ మీద కోపం ఉంది. ముత్తైదుగా పిలిస్తే ఆవిడ వచ్చి మా అమ్మని ఎన్ని మాటలు అన్నదో. ఆవిడ వెళ్ళిపోగానే మా అమ్మని దిగ, నాకు ఈమె అక్క కాదు, నేను ఆమెకి చెల్లెని కాదు,
నేను ఇవాళ చక్కగా మహాలక్ష్మి వ్రతం చేసుకుంటే వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇన్ని మాటలు అన్నది చూడు నన్ను ఇంటికి వచ్చి. దేవతగా భావిస్తాం కదా మనము, కానీ వాళ్ళేమో కక్ష తీర్చుకోవడానికి వస్తారు మన ఇళ్ళకి. సో ఏమంటాం, తర్వాత వాళ్ళు కలిసిపోతారు, అక్క చెల్లెలు కలవకుండా ఉంటారా కానీ. బట్ నేను ఏమంటున్నానంటే ఇవి సరిగా జరగడం లేదు. ఇప్పుడు నేను వ్రతాలకు, నోములకు, పారాయణలకు వీటన్నిటికీ వ్యతిరేకం అని మీరు అందరూ అనుకుంటారు కానీ ఎందుకు వ్యతిరేకం అంటే దాన్ని ఒక యాంత్రిక పద్ధతిగా మార్చడం వల్ల వ్యతిరేకిని నేను. అంతేగాని పద్ధతులు ఇచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ క్రిటిసైజ్ చేయను. అవి మనలో క్రమ పద్ధతిలో మార్పు తీసుకురావడం కోసమని వాళ్ళందరూ ఇచ్చినవి. అయితే మనము దాన్ని మన మార్పుకు ఉపయోగించుకోవడం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎన్నో రకరకాల పీఠాలు, ఆ మఠాలు వాళ్ళకు వాళ్ళే దేవుళ్ళు అయిపోయి వాళ్ళ జీవిత చరిత్రలను మనతో చదివిస్తూ మనని బానిసల్లాగా మార్చుకుంటూ ఏమి ఎదగము, మనం జీవితంలో ఎదగము. ఎంతసేపు మన డబ్బు అక్కడ కుమ్మరిస్తాము, మళ్ళీ మన డబ్బు ఏమవుతుంది? మనం ఇక్కడ తిరుపతిలో ఇచ్చిన డబ్బు, శ్రీశైలంలో ఇచ్చిన డబ్బు, ఇక్కడ ఇచ్చిన డబ్బు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్ ఏం చేస్తారు? ముల్లాలకి జీతాలు ఇస్తారు, క్రిస్టియన్స్ కి, పాస్టర్స్ కి జీతాలు ఇస్తారు. ఒక్కొక్క పాస్టర్ కి 5,000 రూపాయలు ఇస్తారు. అలాగా మనకు మన తెలుగు రాష్ట్రాలలో ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లోనే 8,400 మంది పాస్టర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్తున్నది, మా తెలంగాణలో కాదు. ఒక్కొక్క ఆయనకి 5,000 రూపాయలు ఇస్తారు. ఎవరి డబ్బులో తెలుసా? హిందువుల డబ్బులు. ఎవరైతే హిందువులను మార్చి క్రిస్టియన్స్ గా చేస్తున్నారో వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బంతా ఏమవుతుంది? తిరుపతి లోపల, శ్రీశైలం లోపల, ఈ టెంపుల్స్ లో ఇచ్చిన డబ్బంతా ఇలాంటి వాటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ డిఎంకే వాళ్ళు కొన్ని పథకాలు పెడుతున్నారు. ఆ పథకాల ప్రకారము అందరికి ఇల్లు కట్టిస్తామని, 5,000 రూపాయలు ఇంట్లోనే కూర్చుంటే ఇచ్చేస్తామని చెప్పేసి, ఇంటికి ఒక ఫ్రిడ్జ్ ఇస్తామని రకరకాల మాటలు అంటున్నారు. ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళకి హక్కు ఎక్కడిది? మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు, మన దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఆదాయము, ఇవన్నీ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు మద్రాస్ అయితే కంప్లీట్ గా క్రిస్టియన్ దీని మీదనే కదా. మద్రాస్ లోపల వేలాది మంది బ్రాహ్మిన్స్ చచ్చిపోయారు. మద్రాస్ లో ఉన్న వాళ్ళకి సిగ్గు లేదు. హిందువులకి సిగ్గు లేకుండా, మనుషులు కాకుండా పశువుల్లాగా, బానిసల్లాగా బతుకుతున్నారు. బానిసలకి బానిస అంటే కూడా కోపమే. అలా అంత దారుణంగా బతుకుతున్నారు అక్కడ జనాలు. ఏం చేయగలం మనని? అలాగా మనం చేసేటటువంటి పనులు ఏమైతే ఉంటే, ఏదైతే మనము మనస్ఫూర్తిగా చెయ్యాలో అది చేయడం లేదు. మనస్ఫూర్తిగా మనం చేయకపోవడం వల్ల ఏమైతుందంటే ఆ పనికి సరైనటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఎన్ని రోజులు చేసినా, ఇప్పుడు చాలా మంది అంటారు, మేము 40 ఏళ్లుగా దేవుని, శ్రీనివాస్ గారు మీ మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది, మేము 40 ఏళ్లుగా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. నాతో ఒక ఆయన ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడారు. ఆయనకేదో ప్రాబ్లం వచ్చింది, ఆయనకేదో నా ప్రవచనాలు విని కోపం వచ్చింది. ఆయన ఆర్గ్యుమెంట్ కు మొదలెట్టాడు. నేను చాలా సార్లు వెళ్ళాను, నేను జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకున్నాను, మీ ప్రవచనాలు నాకు ఎందుకు, రోజుకు ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని. సో ఇలాంటి భావాలు పెట్టుకున్నటువంటి హిందువులు, కరడుగట్టినటువంటి మూర్ఖత్వం, కరడుగట్టినటువంటి అమాయకత్వం, కరడుగట్టినటువంటి అజ్ఞానం, వీళ్ళు చేసే బోడి ఉద్యోగాలకు అదేదో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు. ఎంత దేవుడు ముందు మన శక్తి ఎంత, అది గుర్తించరు. గుర్తించకుండా ఏంటంటే అహంకారంతో వెళ్ళిపోతారు. అది ఏమవుతున్నప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కొంతమందికి అహంకారంతో దూరం అవుతున్నారు, కొంతమంది అజ్ఞానంతో దూరం అవుతున్నారు. అది మనము మార్చుకోవాలి. కొంతమంది అయినా ఆ పద్ధతిని మార్చుకుని సరైనటువంటి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. లేకపోతే మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే. ఇప్పుడు ఈ జన్మ బాగుంది కదా అని అనుకోవద్దు. వచ్చే జన్మ ఏ కుక్కగానో నక్కగానో పుడితే ఏం లేదు. ఒక జన్మ దొరకడానికి ఎంత కష్టమో మనం చెప్పుకున్నాం. ఎందుకు అంత కష్టపడ్డం? ఎందుకు? ఉన్న ఒక్క జన్మని సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇవాళ బతుకుతాం, రేపు ఉంటామో లేదో తెలియదు, రేపు పొద్దున్న నేను ఉంటానో లేదో తెలియదు, ఇవాళనే నా సాధన కొనసాగాలి అని ఆలోచించిన వాడు జీవితంలో ఎదుగుతాడు. జై శ్రీకృష్ణ. ముగించుకుందామా ఇంకా? జై శ్రీకృష్ణ. ఎవరైనా ఇంకా ప్రశ్న ఉంటే అడగండి లాస్ట్ మినిట్, లేకపోతే ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గరైతారని, ఈ రోజు నేర్చుకున్నటువంటి హిమాలయ క్లుప్త వర్ణనను మనసులో ముద్రించుకుని ధ్యాన మార్గంలో భగవంతుడికి దగ్గరవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనం ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆత్మబోధ శంకరాచార్య ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్.